నమస్తే, వెల్కమ్ టు మన లీడర్. మనం ఇప్పుడు నాగార్జున సాగర్లో ఉన్నాం. నోముల నరసింహయ్య ఆశయ సాధకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా ఉద్భవించాడు. ఆయనే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ గారు. ఈరోజు ఆయనతోనే మన ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, బాగుంది. మనం పొలిటికల్గా మాట్లాడుకునే ముందు మొదటగా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, అలాగే ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనుకుంటున్నాం. అసలు మీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది? మీరు ఎక్కడ చదువుకున్నారు? ఎంతవరకు చదువుకున్నారు? బాల్యం నాది నకరికల్లో. మాది నేను పుట్టింది నల్గొండలో. నకరికల్లో 5th క్లాస్ వరకు, హైదరాబాద్లో 6th 7th, గుంటూరులో 8th 9th 10th, విజయవాడలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. హైదరాబాద్ నుంచి ఇంజనీరింగ్ నుంచి హైదరాబాద్, ఇంజనీరింగ్ MBA LLB LLM. సత్యంలో చేశాను ఇంజనీరింగ్ అయిపోగానే. దాని తర్వాత మన ఫార్మా కంపెనీ విస్తా ఫార్మా చేశాను. దాని తర్వాత 2014 నుంచి ప్రాక్టీస్ చేశాను హైకోర్టులో. 18 ట్రయల్ కోర్ట్ ప్రాక్టీస్ కోసం ఇక్కడికి వచ్చిన. అక్కడి నుంచి ఇక డాడీతో ఎలక్షన్స్ 2018 నుంచి అట్నే కొనసాగింది. ఇక మీ మ్యారేజ్ విషయానికి వస్తే, లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఎంతమంది సార్ పిల్లలు? ఏం చదువుతున్నారు పిల్లలు? పిల్లలు ఇద్దరండి. బాబు 6th క్లాస్, పాప 1st క్లాస్. ఓకే, అంటే మీరు ఫ్యామిలీతో బయటకు వెళ్తూ ఉండడం, అలా వెళ్తూ ఉంటారా? రెగ్యులర్గా అండి. నాకు ఫ్యామిలీ బాగా ఇష్టం. ఫ్యామిలీ బాగా, అంటే పిల్లలతో ఎక్కువ ర్యాప్ ఉంటుంది నాకు. ఎందుకంటే నేను ప్రత్యేకంగా నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఎక్కువ హాస్టల్లో, మొత్తం నా 12 years హాస్టల్ లైఫ్ నాది, 1st క్లాస్ నుంచి. తప్పలేదు, నాన్నకు కూడా తప్పలేదు. ఇట్లాంటి రాజకీయ జీవితంలో ఆయన ఉన్నాడు కాబట్టి తప్పలేదు. స్టార్టింగ్ నుంచి కూడా ఆయన చాలా కష్టతరమైన రాజకీయాలు ఎక్కువ ఉంటుండే ఆయనకు. సో అందులో మమ్మల్ని ఇబ్బంది పడనియొద్దని చెప్పేసి ఎక్కువ శాతం మమ్మల్ని హాస్టల్లో ఉంచేవాడు. నన్ను, 2 అక్కలు, నాకు ముగ్గురం కూడా హాస్టల్ ఉండేవాళ్ళు. సో ఆ లైఫ్ చూసి వచ్చిన కాబట్టి, 1వ తరగతి నుంచి హాస్టల్ ఉన్న కాబట్టి ఆటోమేటిక్గా ఎట్లుంటుంది అంటే, ఇక పిల్లలు, మా జనరేషన్ పిల్లల మీద కొంచెం ఎక్కువ వీక్లీ 1 day ఖచ్చితంగా ఏదో ఒక టైంలో, more than 5 years వాళ్ళతోనే. ఇంకా ఆ టైంలో ఎక్కడ ఎటు తీసుకుపోతున్నారని కూడా చూడాలి. ఎటు వెళ్దామంటే అటు వెళ్తారు. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు, మీ ఫ్యామిలీ నుండి, పిల్లల నుండి కానీ, భార్య నుండి కానీ ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీకు? ఫుల్ సపోర్ట్ అండి. చాలా యాక్చువల్గా నేను ఇప్పుడు నాన్నగారు అనుకోకుండా చనిపోయినప్పుడు నాకెంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఉండేనో నా లైఫ్లో, ఆటోమేటిక్గా ఇట్ ఆల్ షిఫ్ట్స్ టు మై ఫ్యామిలీ ఆల్సో. ఆల్ ఆఫ్ సడన్ నేను ఎవ్రీడే ఈవినింగ్ ఇంటికి వెళ్తా. సడన్గా నేను ఈవినింగ్ ఇంటికి రాలేనని వాళ్ళకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మై ఫ్యామిలీ దే స్టేస్ ఇన్ హైదరాబాద్, ఐ స్టే ఇన్ హాలియామూర్. వీక్లీ 6 days 5 days ఇక్కడనే ఉంటారు. సో ఆల్ ఆఫ్ సడన్ దే హ్యావ్ టు కూప్ అప్ విత్ దిస్. నాన్న రెగ్యులర్గా చూడడానికి రావడం అని, ఎందుకంటే ఓవర్ నైట్ కదా, పైగా స్లోగా చిన్నప్పటి నుంచే అది అలవాటు ఉంటేనేమో వేరే తిరుగుంటుండే. బట్ వాళ్ళకు ఓవర్ నైట్ వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్మేషన్, దే ఆర్ హెల్పింగ్ మీ అలాట్. ఎందుకంటే మా నాన్నని వాళ్ళు చూసేవాళ్ళు. అంటే మై కిడ్స్ ఆల్సో, తాతయ్య ఎప్పుడు వచ్చినా వీక్లీ ఒకసారి వస్తారు కదా అని అట్లుండేవాళ్ళు. సరే, నేను అదే ఇప్పుడు తాతయ్య ప్లేస్లో నేను ఉన్నా కదా నాన్న, అందుకే కొంచెం బిజీ ఉన్నా, అర్థం చేసుకున్నా అంటే దే ఆర్ కోపింగ్ అప్. బట్ మోస్ట్లీ మై వైఫ్, షీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, ఇక మీ నాన్నగారి రాజకీయ ప్రస్థానం గురించి మీ మాటల్లో చెప్పండి. రాజకీయ ప్రస్థానం, మా నాన్న గురించి నేను మాట్లాడిన కన్నా బయట జనాలు చాలా చెప్తుంటారండి. ఎందుకంటే నేను మాట్లాడితే అది గొప్పతనంలానే ఉంటుంది. యాజ్ ఏ కొడుకుగా మీరు నన్ను, ఆయనని చూసిన విధానం అంటే మాత్రం, ఆయనకు 2 తెలుసండి. ఒకటి, ఎర్లీ మార్నింగ్ 4 గంటలు లేవడం, పొలాలకు వెళ్ళడం, వచ్చి రాగానే జనాలతోటి ఉండడం. ఎంపీపీగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం అడ్వకేట్ వృత్తి ప్రాక్టీస్ కూడా చేసేవారు. సో ఇటు ప్రాక్టీస్కి వెళ్ళేవారు, ఎంపీపీగా చూసేవారు. సో దాని తర్వాత 99లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయింది. ఆయనకు మొత్తానికి 2 తెలుసండి. ఒకటి పొలాలు, లేకపోతే జనాలు. ఈ రెండింటి మీదనే లైఫ్. ఎప్పుడో మాకు అనుకోకుండా సంవత్సరంలో ఈ 3 సార్లు హాలిడేస్ వచ్చాయి. ఏదైతే నేను +2 వరకు ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు 3 హాలిడేస్కి ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ ఉన్నప్పుడు ఎప్పుడు రాత్రిపూట, లేకపోతే ఎర్లీ మార్నింగ్ మమ్మల్ని లేపుతాడు, బావి దగ్గర పంపించడం కావచ్చు, పొలం దగ్గర పంపించడం, వర్క్ చేయించడం. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పని చేయించేటం. ఇవి చూస్తున్నాయి. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన సిద్ధాంతాల మేరకే మమ్మల్ని పెంచాడు తప్ప, ఈరోజు కూడా బియాండ్ దట్ హీ నెవర్ షోడ్ అస్ ఎనీ లవ్. సో ఆ టైం కూడా తక్కువ ఉండేది.
ఆ చూసిన ఏ కొద్ది ప్రేమ ఉన్నా మాకు లిటరల్గా అది మార్నింగ్ లేకపోతే లేట్ నైట్ తక్కువ అండి, ఎందుకంటే బాగా టైర్డ్ వేస్తారు. ఎర్లీ మార్నింగ్ హీ యూస్ టు ఆల్వేస్ వేక్ మీ లైక్ 5 o'clock, రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఆయన మాట్లాడాలి నాతో అంటే హీ వేక్స్ మీ at 5 o'clock or something. ఓకే, మీరు అనుకోకుండా సడన్గా రాజకీయాల్లోకి వచ్చారు. మీరు మీ నాన్నగారి నుంచి ఎలాంటి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు? చాలా అండి. నేను దూరంగా అంటే ఆయన ఏ టైప్ ఆఫ్ రాజకీయాలు ఏ విధంగా చేస్తారనేది వీ నో, బికాస్ వీ సీ లైక్ ఎవ్రీ వన్, వీ ఆల్సో సీన్ టీవీ వాట్ హీ టాక్స్ అబౌట్ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హౌ హీ ఫైట్స్ ఫర్ ద పీపుల్ అనేది కూడా నేను చూస్తుంటాను. ఇంకా నా టైంలో ఎక్కువ ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. ల్యాండ్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి మొబైల్ ఫోన్ లేదు కాబట్టి హీ హాస్ టు సిట్ ఇన్ ఏ ప్లేస్ అండ్ హీ హాస్ టు టాక్. సో ఆ టైంలో కూడా తను ఏదైతే జనాల కోసం లిటరల్గా ఎప్పుడు ఆయన పడే తపన కావచ్చు, ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనే ఆలోచన కావచ్చు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు మాకు అప్పట్లో ఎక్కువ ఛానల్స్ ఇవన్నీ ఉండకపోవడం వల్ల నాన్న ఏదన్నా పంచాయతీలు ఇంట్లోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం ఏమైనా ఉన్నప్పుడు ఐ యూస్ టు సిట్, అంటే అక్కడనే తిరుగుతుంటాం కాబట్టి వీ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. సో మాకు డైరెక్ట్ కూర్చొని ఏం నేర్పించలేదు, బట్ ఐ యూస్ టు అబ్జర్వ్ హిమ్. అంత ఇంట్రెస్ట్ కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేయకపోయినా కానీ మా నాన్నకు పలానాది ఇష్టం లేదనే ధోరణిలో ఐస్ టు వెరిఫై అండ్ టిక్ అట్లా ఉండేది. ఆటోమేటిక్ తెలియకుండానే అవన్నీ జరిగిపోయింది. దాని తర్వాత నాన్న 2009లో ఓడిపోయిన తర్వాత ఎక్కువ శాతం కొంచెం ఖాళీ దొరికేది. మరి స్టార్టింగ్ ఉన్నంత బిజీగా ఉండలేదు, ఎందుకంటే హీఈస్ నైదర్ ఎంపీపీ నార్ ఎమ్మెల్యే అట్ దట్ టైం, 2009 నుంచి. సో 2009 to 2018 ఇట్ వాస్ అ లాంగ్ పీరియడ్. ఫర్ 10 years ఐ వాజ్ విత్ హిమ్ అండ్ వీ యూస్ టు హ్యావ్ మోర్ టైమ్, లిటిల్ బిట్ మోర్ టైమ్. సో ఆ టైంలో వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. అండ్ 2016 ఆర్ సంథింగ్ అక్కడి నుంచి ఇంకొంచెం ఎక్కువ ర్యాప్ ఇక్కడికి వచ్చిండు. అప్పటికే 2014 ఇక్కడ మేము క్యాంపెయిన్ చేసినాం. 2016 నుంచి ఇంకెక్కువ ర్యాపోలు ఉండేది. 2018 నేను ఎప్పుడైతే వన్స్ నేను ట్రయల్ కోర్టులో ఇక్కడ నెడునూరు కోర్టు తీసుకొచ్చాను. సో ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తా, హైకోర్టులో పోయింది అని చెప్పి ఇక్కడ మా సీనియర్ కౌన్సిల్ లక్ష్మారెడ్డి గారు ఉంటారు, అతను చెప్పి నేను ఇటు వచ్చినప్పుడు నాన్న హీ హెజిటేటెడ్, నువ్వు కావాలని వస్తున్నావు అని హీ హెజిటేటెడ్. బట్ నాకేంటంటే ఐ వాజ్ ఫైండింగ్ ద డిఫరెన్స్ ఇన్ హిస్ వే ఆఫ్ స్టైల్, వాకింగ్ ఆర్ సంథింగ్. ఆ కొంచెం డిఫరెన్సెస్ నాకు అనిపించాయి. సో నీకు ఇప్పుడు అందరూ కమ్యూనిస్ట్ కదా నాన్న, టీఆర్ఎస్ పార్టీ కదా, సో అదర్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ యూ డోంట్ నో విచ్ ఐ విల్ మేక్ ఓవర్ ఫర్ యూ డూ యువర్ ఓన్ పాలిటిక్స్ అని ఐ యూస్ టు హెల్ప్ హిమ్ ఇన్ దట్ వే. సో ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్లో యూస్ టు ఏదైతే హెల్ప్ చేసామో వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. సో ఇది ఇట్లా కాదు, ఇలా చేయాలి అట్లా ఈ యూస్ టు ఆల్వేస్ జస్ట్ సెట్ మీ, ఏదో నేర్పించడం ఏమి ఉండదు, మనం ఏదైనా చేసి వస్తే ఇది ఇలా కాదురా ఇలా చేయాలేమో అని యూస్ టు ఆల్వేస్ సెట్. వీ బోత్ యూస్ టు హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్, చాలా వీ యూస్ టు బి లైక్ ఫ్రెండ్స్ అలాట్. బయట బాగానే ఉంటారు కానీ నేను ఏదన్నా కానీ వీ టాక్ అలాట్. మీరు అనుకున్నారా ఎప్పుడైనా ఇలా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అవుతాను, తర్వాత ఇంకా పై స్థాయికి వెళ్తాను అనేది ఎప్పుడు అనుకున్నారా మీరు? నేను ఐ నెవర్ ప్లాన్ ఫర్ ఫ్యూచర్. గాలి ఎటు వస్తే అటు వెళ్తాను అని చెప్తా చిన్నప్పటి నుంచి. ఏమవుతుందో మనకేం తెలివి ఉంటే అది అయితేనే పోతుంది తప్ప ఒకటి స్టాండర్డ్గా ఒకటి రాసి పెట్టుకుంటే కాలేమో. బట్ ఏ రంగానికి వెళ్ళినా కానీ ఐ వర్క్ ఫర్ మై ఐ గివ్ మై బెస్ట్. సో అట్లా ఇంజనీరింగ్, సత్యం, దాని తర్వాత ఫార్మా కంపెనీ, దాని తర్వాత బిజినెస్, దాని తర్వాత అడ్వకేట్, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆ రోజు ఏ జోన్లో ఉన్నాం, మనకి ఏది కొంచెం ఫ్రీడమ్గా మనకున్న యాటిట్యూడ్కి కరెక్ట్గా సెట్ అవుతూ అక్కడున్న స్థితిగతులకు సూట్ అయ్యేటట్టుగా ఏది ఉంటే సెలెక్టెడ్ దోస్ కైండ్ ఆఫ్ పాత్. నాన్న చనిపోతారని మనం అనుకోం కదండి. ఉండి నెక్స్ట్ ఆఫ్టర్ 5 వాట్ ఐ థాట్ నెక్స్ట్ 10 years అయితే తిరిగి ఉండదు ఈ కాన్స్టిట్యున్సీలో. నాన్నకు ఆయన గెలిపిస్తుండాలి, ఇక్కడ జనాల మధ్యలో ఉండాలి. చాలామంది ఇక్కడ అంతకుముందు కూడా అడిగారు, రాజకీయాలు నీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, స్థానికంగా ఇక్కడ నీకు జనరల్ సీటే కదా మున్సిపల్ చైర్మన్, మీరు కంటెస్ట్ చేస్తారని అంటే వాళ్ళు పేపర్లో రాసేవాళ్ళు, వాళ్ళకి తెలియదు. బట్ నా ఆలోచన ఎప్పుడైనా కానీ మా నాన్న ఉంటే చాలు. ఇఫ్ హీఈస్ ఎమ్మెల్యే, ఇఫ్ ఐఎమ్ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ పీపుల్, దే విల్ రెస్పెక్ట్ మీ అండ్ థింక్ మీ యాజ్ హిస్ ఓన్ సన్ యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్యేకి ఉన్న పవర్ వాళ్ళ కొడుకు కూడా ఉందనుకొని ఏదైనా ఉంటే దే విల్ కమ్ టు మీ ఆల్సో. దట్ ఈజ్ ఇన్ వై మున్సిపల్ చైర్మన్ ఒక దాంట్లో కూర్చొని సంతకాలు పెట్టుకుంటా డెవలప్మెంట్, వై టు స్టిక్ టు వన్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ అని ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. బట్ అనుకోకుండా నాన్న చనిపోవడం, మిగతాది అప్పటికి 2009 నుంచి ఎక్కువ పరిచయం, చిన్నప్పటి నుంచి ఆయన చూసిన విధానం, సో ఇవన్నీ కూడా కొంచెం ఇట్స్ ఎ బిగ్ ఎక్స్పీరియన్స్. ఆటోమేటిక్గా తనతో పెరిగాం కాబట్టి
తనకి ఏమి ఇష్టం లేదు, ఎలా మాట్లాడతాడు, ఏం చేస్తాడు అన్నీ తెలుసు. బట్ 100% వీ కాంట్ రిప్లికేట్ ద లెజెండ్స్ అండి. ఎందుకంటే నిరంతరం జనాల కోసమే పరితపించి పుట్టేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మన గౌరవనీయ కేసీఆర్ గారిని చూస్తున్నాం. అట్లా వాళ్ళ పిల్లలకు పుట్టడం, మా నాన్న లాంటి వాళ్ళకి పిల్లలకు పుట్టడం ఎట్లుంటుంది అంటే కొంచెం టఫ్ జాబే. మాకు అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి మా మీద. మీ నాన్నలాగా అట్లా చేయాలి, మీ నాన్నలాగా ఇట్లా చేయాలి, అన్ని నాన్నలాగానే చేయమంటారు. మాలాగా ఎవరు అడగరు. మీరు లా చేశారు. నార్మల్గా అడ్వకేట్స్కి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. మీకు ఆ లా వృత్తి అనేది రాజకీయాల్లో ఏదైనా ఉపయోగపడుతుందా, ఏదైనా సిచ్యువేషన్స్లో? మీరు అనవసరంగా మిగతా అన్ని చదువుకునే వాళ్ళని అందరిని అవమానిస్తున్నట్టు. నేను ఇంజనీరింగ్ చేసిన, అన్నిటికీ తెలివి అవసరము, లా కూడా చేశారు కదా. అన్నిటికీ తెలివి అవసరము. ఆ తెలివి ఇంకా లాలో నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు మేబీ బిఫోర్ డిజిటల్ అంతా సర్ఫింగ్ రాకముందు, అంటే కేస్ లాస్ కోసము ఒకప్పుడు డిజిటల్, ఇప్పుడు కంప్యూటర్లో ఇదివరకు అంటే పుస్తకాలు తిరిగేయాలి. ఇప్పుడేమో దే కెన్ టైప్ ఇట్ ఇన్ యూనో ద కేస్ లాస్ సపరేట్గా యాప్స్ వచ్చాయి. దే కెన్ సెర్చ్ ఓవర్ దర్. సో ఇదివరకు ఉన్నంత నేను అనను, బట్ ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ అండి. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే హైకోర్టులో కావచ్చు, ఎనీ కోర్టులో కావచ్చు, మనం ఎంచుకున్న రంగంలో నేను దాదాపు మా సీనియర్ కౌన్సిల్ తోటి ఆయన ప్రాక్టీస్ నేను చూసిన దాంట్లో హైకోర్టులో ద వే హౌ జడ్జ్ డెలివర్స్ ద జడ్జిమెంట్ అనేది వీ అబ్జర్వ్. సో ఈ లైఫ్లో ఆటోమేటిక్గా మాకు అన్నీ ఉపయోగపడతాయి. హౌ ఏ పబ్లిక్ పర్సన్ షుడ్ బిహేవ్ ఆర్ హౌ వీ హ్యావ్ టు వీ విల్ రియాక్ట్ అనేది తెలియకుండానే చూస్తుంటాం కదండి. ఎందుకంటే హైకోర్టులో ఎక్కువ శాతం మేము గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ కావచ్చు, లేకపోతే ఎనీ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్కి ఎగ్నెస్ట్గా వీ గో టు హైకోర్టు. సో ఇట్లాంటి టైంలో మాకుండే నాలెడ్జ్ ఖచ్చితంగా ఏమవుతుందంటే మేము పొలిటికల్ లైఫ్కి వచ్చేసరికి వీ కెన్ గివ్ గుడ్ అడ్వైస్ టు దెమ్. ఇది తప్పు, ఇది చేయొచ్చు, ఇట్లా ఉండొచ్చు అని. సో ఆటోమేటిక్గా దిస్ ఈజ్ హెల్పింగ్ టు మీ ఇన్ పాలిటిక్స్. బట్ దానివల్లే కంప్లీట్గా వచ్చిందని మాత్రం నేను అన్నాను. ఎందుకంటే నాట్ ఇప్పుడు ఐటీ రంగంలో నేను నేర్చుకున్న ఐ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అది కూడా ఇక్కడ హెల్ప్ఫుల్. నాట్ ఐ కాంట్ సే ఓన్లీ అడ్వకేట్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను కాదు. నేను ఇక్కడ కూర్చొని నేను సడన్గా నేను ఒక్కనే ఇనిషియల్ 6 months ఆఫ్ మై ఎమ్మెల్యే ఐ డోంట్ హ్యావ్ ద పిఎస్, గవర్నమెంట్ పిఎస్ నేను పెట్టుకోలేదు. సో ఆ టైంలో లెటర్లు ఏమైనా టైప్ చేయాలంటే నేనే కూర్చొని టైప్ చేసి ఇచ్చేవాడిని. ఇలా కాదురా, ఇలా టైప్ చేసి చేయాలి వాళ్ళకు. సో దీస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ నాట్ ఓన్లీ త్రూ అడ్వకేట్ బట్ ఐ గెయిన్ ఫ్రమ్ అదర్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ ఎంబీఏ అండ్ ఎవ్రీథింగ్. అయితే సార్, నోముల నరసింహయ్య గారు అంటే జనాలు చాలామందికి తెలుసు, కానీ నోముల భగత్ అంటే మీరు రాజకీయాల్లోకి రాకముందు వరకు చాలా తక్కువగా తెలుసు. ఎప్పుడైతే ఆర్జీవి గారు ఒక ట్వీట్ చేశారో ఆ ట్వీట్తో ప్రతి ఒక్కరికి నోముల భగత్ గారు అంటే ఒక ఆ పేరు అనేది మంచి ఫేమస్ అయిపోయింది తెలంగాణలో. అంటే మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అప్పటికే క్యాంపెయిన్ స్టార్ట్ అయిందండి. క్యాంపెయిన్ స్టార్ట్ అయింది, టికెట్ కూడా డిక్లేర్ అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్ విత్ ఎవ్రీ వన్ ఐ సా. సో అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆర్జీ గారి ట్వీట్ అంటే అంతమంది చూస్తారన్న సంగతి నాకు అప్పుడు తెలుసు. ఎందుకంటే ఐ నెవర్ క్యాలిక్యులేటెడ్ ఎంతమంది చూస్తున్నారు, ఏది హైలైట్ అవుతుంది, ఎవరు అడ్వర్టైజ్మెంట్, ఐ డోంట్ సీ. బట్ ఐ నో ఆర్జీవి అండ్ హిస్ ట్వీట్స్ అండ్ అతను మాట్లాడే విధానం, ఐ సీ హిస్ ఇంటర్వ్యూస్ ఆల్సో. బట్ నా పేరు విషయంలో ఎప్పుడైతే హీ ట్వీటెడ్ ఎలక్షన్ టైంలో తను ట్వీట్ చేసిన విధానం నాకు తెలిసి త్రూఅవుట్ స్టేట్ కూడా డిస్కషన్ ఓరియంటెడ్గా వెళ్ళిపోయారు అన్నమాట. సో ఆ డిస్కషన్ ఏమైందంటే ఇక్కడ ఎక్కువ శాతం ఉన్న ప్రజలు, గిరిజన ప్రజలు కావచ్చు, వెనక మాకున్న దళిత సోదరులు కావచ్చు, అందరూ కూడా వాళ్ళందరికీ ఏంటంటే ఇది కొంచెం ఎక్కువ హ్యాపీ అనిపించింది. సో దే కీప్ ఆన్ సేయింగ్ ద సేమ్ నేమ్. ఆ నేమ్ బాంబార్డ్ అవుతుంది మాత్రం వాస్తవం. ఎందుకంటే నార్మల్ జనరల్ ఎలక్షన్కి వెళ్తే అంతమంది ఉన్న అందరు ఎమ్మెల్యేలని పేర్లు గుర్తుపెట్టుకోవడానికి కష్టం. బై ఎలక్షన్ కాబట్టి అందులో ఇంకా అది ఎవరు అంటే పలానా అని అడుగుతారు. అతను ట్వీట్ చేశారు కాబట్టి ఇది ఇంకొంచెం ఎక్కువ హైలైట్ అయిపోయింది ఆ టైంలో. ఇట్ రియల్లీ హెల్ప్డ్. పేరు అందరికీ ఆ టైంలో ఫీలింగ్ ఏముంటుందండి, ఆల్రెడీ టికెట్ డిక్లేర్ అయింది. నాకు నాన్నగారు చనిపోయిన తర్వాత ఫీలింగ్ లేవండి. జనాలకు సర్వీస్ ఇవ్వాలి, ఎవరైనా అనుకోకుండా టికెట్ వచ్చి నమ్మకం కుదిరిస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టాలన్న ఆలోచన తప్ప ఏం లేదు. దానికి ఎంతమంది వచ్చినా
I happily went and greeted them. Even RGB, I went and greeted him. ఓకే. మీరు గెలిచాక ఆర్జీవి గారిని కలిసారు. కలిసాను. అప్పుడు ఆయన ఏమన్నారు? నథింగ్ అండి. మీరు చీతాతో వస్తారనుకున్న బుక్కేతో ఎందుకు వచ్చారా? ఓహ్! ఎందుకంటే మీ ఆ Yeah, చీతాతో he ఉన్న always వీడియో says in that ఆయనకి way. బాగా నచ్చింది కాబట్టి అంత డేర్‌గా మీరున్నారు. నాకు నాగార్జున సాగర్‌లో ఓటు హక్కు ఉంటే ఓటు వేస్తాను నేను అనే ట్వీట్ అనేది నిజంగా చాలా వైరల్ అయిపోయిందనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ఫుల్. బికాస్ నథింగ్ నోబడీ జస్ట్ లైక్ దట్ దే ఓన్ సే. మేబీ కేసీఆర్ గారి మీద కూడా ఆయనకి ఇష్టం ఉండి ఉంటుంది, అందుకే చెప్పారు. ఓకే. మీరు చూస్తూ ఉంటారా ఆర్జీవి గారి సినిమాలు? నేను సినిమాలు ఆయన పాతకాలం సినిమాలు ఎక్కువ చూసినాను. ఇప్పుడు లేటెస్ట్ అంతా అంటే రాజకీయాల్లోకి రాకముందు అదే నేను ఇప్పటికీ సినిమాలు చూస్తాను అండి. బట్ పాత సినిమాలు. ఆర్జీవి సినిమాలు అప్పటి వరకే, ఏదైతే బాగా హిట్ కొట్టి శివ. అంతవరకు. ఇప్పుడు అంతా బాగా మంచిగా అనిపిస్తే తప్ప అవి నేను పిల్లలతో అందరితో కూర్చొని చూస్తాను కదా. ఓకే. ఇక నాన్నగారు నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ చూడలేకపోయారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఒక్క నెల్లికల్ లిఫ్ట్ అని కాదండి, నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తంగా ఇక్కడ ప్రాంత ప్రజల పడుతున్నటువంటి ఆవేదన కావచ్చు, దాని తర్వాత ఇక్కడ ప్రాంతం ఉన్నటువంటి దారిద్ర్యం కావచ్చు, అభివృద్ధి లేకపోవడం కావచ్చు. అభివృద్ధి చాలామంది నాకు కాంట్రరీ కూడా చాలామంది వాదించారు. నేను అదే అడుగుతున్నా, మీరు ఇంత వాదించిన వాళ్ళు మరి ఎందుకు లేదు అనే దాని మీద ఈరోజు మీరు ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడిన వాళ్ళు ఆ రోజు ఎందుకు రాలేకపోయారు 2014 ముందర? వైవేర్ ఈ ఓన్లీ దేర్. నేను 2014లో మా నాన్న పోటీ చేసినప్పుడు నేనే ఉన్నా. అప్పుడు మీరు ఎవరు కనిపించాలి? అందరూ ఆ పార్టీలోనే ఉన్నారు. మీకు కొంతమందిమే ఉంటుంది. నాన్నని నమ్ముకొని కొంతమంది వచ్చారు. ఆ రోజు మీరు లేరు కదండి, అందరి నుంచి వచ్చిన వాళ్ళు కదా. వీ కాంట్ సే ఎవ్రీ వన్ కాంట్ సే మేము కూడా పోరాడినామని. మేము పోరాడవచ్చు అంత ధైర్యంగా నాన్నలాగా నిలబడి, ఓడిపోయినా కానీ ఇక్కడనే ఇల్లు కట్టుకొని జనాల మధ్యలో ఉంటూ వాళ్ళందరికీ సేవలు అందిస్తూ ఉన్నది మాత్రం నాన్నగారు. సో ఆయన ఆలోచన ఒక నెల్లికల్ ప్రాంతం మీదే కాదండి, త్రూఅవుట్ కాన్స్టిట్యున్సీలో అన్ని వర్గాలకు సంబంధించి అన్ని సమస్యల మీద అవగాహన తెచ్చుకొని ఈ ప్రాంతం అభివృద్ధి గురించి మొత్తం ఆయన ఎంతో తపన పడ్డారు. అందులో నెల్లికల్ ప్రాంతం ఏంటంటే కొంచెం డ్రాట్ ఏరియా, బాగా అక్కడ నీళ్ళు లేకపోవడం కానీ అవన్నీ. సో దిస్ వాజ్ వెరీ బిగ్, ఎందుకంటే కొన్ని క్రోర్స్ ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ని నాన్న ప్రస్తావన తేవడం, అలాగే ఇక్కడ ఎంతో కాలం నుంచి ఉన్న ఒక డిగ్రీ కాలేజ్ లేకపోవడం, చాలా బేసిక్ సర్వీసెస్ చాలా లేవండి. ఎందుకంటే ఇది పర్యాటక ప్రాంతం. అవసరమైతే నన్ను అడిగితే ఒక బస్ స్టాండ్ లాంటిది కూడా, ఒకటి స్టేషన్ లాంటిది కూడా ఉండాలి, నైట్ టైం బస్ డిపో లాంటిది కూడా ఉండాలి. ఇక్కడ అది కూడా ఉండదు. చుట్టుపక్కల దేవరకొండ ఉంటుంది, మిర్యాలగూడ ఉంటుంది, నల్గొండకు ఉంటుంది, ఇటు మాచర్లకు ఉంటుంది, నాగార్జున సాగర్కు ఉండదు. సో నాట్ ఈవెన్ ఇన్ ఎనీ సెన్స్, ఒక చిన్న సెన్స్ ద్వారా కూడా ఇది. ఎందుకంటే ఇప్పుడు మా నకరికల్ ఉంది, మా నకరికల్కి డిపో ఉంది. నాన్న ఇదివరకు అక్కడ ఎమ్మెల్యేగా సర్వీస్ అందించారు, అప్పుడు అక్కడ డిపో ఉంది. ఏదో చెప్తాను కదండి, తపన పడాలి. ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఒక ఆలోచన తపన ఉంటే ఖచ్చితంగా ప్రాంతం అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అది అవసరం ఉందా లేదా, ఏం అవసరం అండి ఇక్కడ అని కొంతమంది వాదిస్తారు మళ్ళీ ఇక్కడ కూడా. ఎందుకంటే దోస్ హూ రియలీ డజంట్ కేర్ అబౌట్ పీపుల్స్ వాళ్ళ అభివృద్ధి చెందాలన్న ఆలోచన లేనివాడు ఏదంటే అది వాదిస్తారు. నేను మా నాన్న ఏదైతే వాదించాడో ఇప్పుడు నేను అదే జోన్లో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కటి ఇక్కడ తీసుకురావాలి. కొంతమంది ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసేటన్నా వెళ్ళాలనుకుంటారు. డిపో ఉంటే ఇట్ ఈస్ పాసిబుల్, ఆర్ ఎల్స్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బస్. వేరే కాంచి వచ్చి ఇక్కడ పికప్ చేసుకొని వెళ్ళాలి కదా, దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో ఇట్లాంటి రకరకాల చిన్న కాంచి పెద్దవాటి దాకా ఫస్ట్ 5 yearsలో కొత్తగా మండల కేంద్రాలు అయినాయి. మండల కేంద్రం నుంచి మెయిన్ రోడ్కి కనెక్టివిటీ ఇచ్చారు. దాని గురించి ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు నేను రోజు అడుగుతున్నా, ఎందుకంటే మాకు 120 crores ఇచ్చారు, అందులో పెట్టాను. ఇంకా అప్పుడు కొద్దిగా అభివృద్ధి జరిగి ఉంటే, ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత మొదటి 5 సంవత్సరాలు గవర్నమెంట్ వాస్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ దేవర్ డూయింగ్, మనం కూడా అన్ని సహకరిస్తున్నాం. ఎందుకంటే అప్పటి వరకు ప్రతిదీ కూడా ఒక మంచి కోణంలో అనుకున్నాం, కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా కానీ. సో ఆ ఫస్ట్ 5 years మనకు కూడా ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్న ప్రతి తప్పును మనం నిలదీస్తున్నామో, వాళ్ళు కూడా ఇప్పుడు మనకు ఏదో రూపంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టైంలో కన్నా ఆ టైంలో ఇంకా అనుకోకుండా నాన్నగారు ఆ టైంలో గెలిచి ఉంటే ఈ ప్రాంతానికి ఇంకెక్కువ అభివృద్ధి ఉండేదేమో అని నా అభిప్రాయం. ఆ విధంగా కొంచెం చిన్నగా ఇవన్నీ ఉన్నాయి. అట్లా నెల్లికల్ ప్రాంతానికి సంబంధించి కూడా ఆ ప్రాజెక్ట్ కేసీఆర్ గారు నాన్న ముందు నుంచే అసెంబ్లీలో అడుగుతున్నారు కాబట్టి కేసీఆర్ గారు వచ్చి అది శాంక్షన్ చేయడం. నాన్న నోముల నరసింహ గారు ఎప్పుడు వచ్చినా దీని గురించే మాట్లాడేవారు, డిగ్రీ కాలేజ్ ఇది, ఇక్కడ ప్రాంత అభివృద్ధి గురించి అని మాట్లాడడం ఆయన గుర్తు చేసుకొని శాంక్షన్ ఇవ్వడం. శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఈరోజు నెల్లికల్ లిఫ్ట్ పనులు స్టార్ట్ కావడం.
ఆయన ఎక్కడున్నా కానీ ఐ బిలీవ్ హీఈస్ సీయింగ్ అండి. ఎందుకంటే ఓవర్ నైట్ నన్ను వదిలేసిపోయారు కాబట్టి ఐ ఆల్వేస్ బిలీవ్ ఇట్స్ లైక్ ఏదో వదిలిపెట్టి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఐ నెవర్ బిలీవ్, బికాస్ ఐ హ్యావ్ డిఫరెంట్ పర్సెప్షన్ ఇన్ పర్సన్ చనిపోవడంలో నాకు పర్సెప్షన్ ఉంది. దే మైట్ బి అబ్జర్వింగ్ ఫ్రమ్ అప్, మనం అయితే తెలుసుకోలేం కదా, వీ షుడ్ ఫీల్ దట్ వే. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దైవం అందరు నమ్మినప్పుడు వై కాన్ వీ ఫీల్ దట్ యూనో దీస్ గైస్ ఎక్కడున్నా కానీ చూస్తుంటారు, దే మైట్ బి సీయింగ్ యా సమ్ డెవలప్మెంట్ ఇస్ హ్యాపెనింగ్. నేను వెళ్ళిన తర్వాత కూడా మా అబ్బాయి చేస్తున్నాడు, సార్ సపోర్ట్ చేస్తున్నారు అని మేబీ హీ మైట్ బి ఫీలింగ్ హ్యాపీ. మీరు నాగార్జున సాగర్లో ఉంటూ 24 గంటలు ప్రజల మధ్యలో ఉండడం ఎలా సాధ్యమవుతుంది? 24 గంటలు ప్రజల మధ్యలో అంటే ఇక్కడ ఇల్లు సింపుల్ అండి, సారీ. నాన్న ఇక్కడ 2016 నుంచే అభివృద్ధి జరగాలన్నా, ఇక్కడ ప్రాంతాలని కాపాడాలన్నా, ప్రాంత ప్రజలకు అండదండగా ఉంటూ కాపాడాలన్నా కానీ ఇక్కడ ఇదివరకు చాలామంది పోటీ చేసి పోయారు, వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి కొంతమందికి, బట్ దే నెవర్ ట్రై టు స్టే హియర్ ఇట్ సెల్ఫ్. నాన్న డిఫరెన్స్ చూపించారు, ఇక్కడనే ఉంటూ జనాల మధ్యలో వాళ్ళకి సర్వీస్ ఇస్తూ వాళ్ళతోనే గడుపుతూ ఈ విధంగా చాలా వాళ్ళకు సర్వీస్ చేయడం ఆయన చూపించారు. సేమ్ ఇప్పుడు నాది అలానే ఉంటుందండి. ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి నాన్నని చూసిన ఆయన ఏదో మరిపించాలనే దానికన్నా సర్వీస్ ఇవ్వాలంటే యూ హ్యావ్ టు బి కాన్సన్ట్రేటెడ్. మేబీ డౌన్ ద లైన్ ఒక 15 years 20 years వచ్చి ఇంత జనాలందరితో ర్యాప్ ఉండి ఎవరు ఏంది ప్రతి ఒక్కటి అణువు తెలిసిన తర్వాత మనం వీ కెన్ ఈవెన్ కోఆర్డినేట్ ఇన్ ఫోన్, బట్ నౌ వీ హ్యావ్ టు బి హియర్. ఇక్కడ ఉంటేనే మనకు తెలుస్తుంది. ఒక సిస్టమ్ని మార్చాలి, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల భయాన్ని పోగొట్టాలంటే మనం వాళ్ళ మధ్యలో లేకపోతే కుదరదు. ఫోన్లో చెప్తా అంటే అరే ఈయన ఎక్కడో ఉండి మాట్లాడుతున్నాడు ఏందని అనుకుంటారు. నాన్న ఆ రకమైన కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నాన్నని గెలిపించారు ఈరోజు. రేపన్నాడు నన్ను ఒకవేళ ఆలోచించాలన్నా కానీ ఐ హ్యావ్ టు బీ ఇన్ హిస్ ప్లేస్. ఎమ్మెల్యే అవ్వడం సరిపోదండి ఎవరికైనా. ఐ యూస్ టు ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. ఎమ్మెల్యే ఒట్టిగా అవ్వడం సరిపోదు, వీ హ్యావ్ టు బీ ఇన్ ద పీపుల్. వాళ్ళ మధ్యలో ఉంటూ ప్రతిదీ అవగాహన తెచ్చుకొని మాట్లాడినప్పుడు, అవగాహన తెచ్చుకొని వాళ్ళని లేదు ఇది ఇలా చేయొద్దు ఇట్లా చేయాలన్నప్పుడు దే విల్ ఆల్సో విల్ లైక్. కొన్ని చేయలేం, ప్రతిదీ చేయలేం మనం యాజ్ అన్ ఎమ్మెల్యే, బట్ వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు దే విల్ బీ హ్యాపీ. సో 24 గంటల కంటిన్యూస్ 5 days కంటిన్యూస్ 6 days అది ఐ డజంట్ కేర్. పని అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తా, ఆ పని చూసుకుంటే మళ్ళీ వచ్చి ఇక్కడ ఉంటాం వీళ్ళతో. ఓకే సార్, అంటే ప్రజలందరూ కూడా ప్రతిరోజు మీ దగ్గరికి ఎలాంటి సమస్యలతో వస్తూ ఉంటారు? అది అంటే ఎక్కువగా ఎటువంటి సమస్యలు మీకు టైంని బట్టి కూడా ఉంటాయి. సమ్మర్లో అయితే ఎక్కువ శాతం ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్లను వస్తారు, అవన్నీ వస్తారు. ముఖ్యంగా సింపుల్గా దీనికి ఒకటి చెప్పాలంటే అండి, తెలంగాణ రాకముందు సమస్యలు అనేవి వేరే తీరుగా ఉండేవి. అప్పుడు అడగడానికి ఎమ్మెల్యే ఊర్లో ఉండేటోడు కాదు, వచ్చినా ఎవరికి చెప్పాలో వాళ్ళకి తెలియదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రతి ఎమ్మెల్యే ఎక్కువ శాతం కాన్స్టిట్యున్సీలో గడపడం జరుగుతుంది. ఆ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎట్లున్నాయంటే మొత్తం ప్రజల మధ్యలో పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందేలాగా చూడమని బాధ్యత మళ్ళీ స్థానిక శాసనసభ్యులుగా మా మీదనే పెట్టారు. సో వాళ్ళందరికీ ఏం రాకపోయినా మా దగ్గరికి ప్రతి సమస్య, సంక్షేమ పథకాల మీద ఎట్లాంటి సమస్యలు వచ్చినా కానీ స్థానికంగా లీడర్ల దగ్గరికి వెళ్తారు. కొన్ని జరగవు అక్కడ. అలా అంటే మనకు కూడా ఇదివరకు వేరే వాళ్ళు అడిగితే చెప్పిన అందరు అధికారులు ఒకే రేంజ్లో పనిచేయాలని లేదు. సో వాళ్ళు పనిచేసే విధానంతో కొంతమంది ఏదైనా డిలే జరిగినప్పుడు వాళ్ళు మన దగ్గర అప్రోచ్ అవుతారు. ఎట్లాంటిదైనా కావచ్చు, ధరణి పోర్టల్ మీద కావచ్చు, విద్యుత్ దాని మీద కావచ్చు, ఎట్లాంటిదైనా పింఛన్ల మీద కావచ్చు, కళ్యాణ లక్ష్మి మా సంతకాలు అవసరం కాబట్టి వెరిఫికేషన్లో ఏమన్నా అధికారులు ఇబ్బంది పెట్టినా ప్రతిదండి. అవన్నీ కాకుండా మేము ఎక్కువ శాతము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎక్కువ శాతము ముఖ్యమంత్రి సాయ నిధి అనేది ద్వారా వీళ్ళకు అనుకోకుండా ఎవరైనా హాస్పిటల్ పడితే వీళ్ళకు ఆదుకోవచ్చని ఇదివరకు చెప్పలేదు వీళ్ళకి, ఈ ప్రాంతం వాళ్ళకు. అందుకని నాన్న 99 నుంచి అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా నగరికల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దీన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటట్టు చూసుకునేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఇక్కడ ప్రాంత ప్రజలకు అది చూపించారు. సో ఎప్పుడు హాస్పిటల్లో ఏ ఇష్యూ ఉన్నా కానీ దే విల్ డైరెక్ట్లీ కమ్ టు మీ, ప్రతి ఒక్క ఇష్యూ. సో ఇంకా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ఇంకెక్కువ తీసుకొచ్చారు కాబట్టి వాటన్నిటి మీద కూడా ఎట్లాంటి అవగాహన కావాలన్నా కానీ మమ్మల్ని అప్రోచ్ అవుతూనే ఉంటారు ప్రతి ఒక్కరు. లీడర్స్తో నుంచి జనాల వరకు అందరూ అప్రోచ్ అవుతారు. ఇక మేమే ఏం చేస్తుంటామంటే జనాలలో ఊర్లలోకి వెళ్ళి ప్రోగ్రామ్స్ పెడతాం, అవగాహన కల్పించాలి. ఇక అందరూ ఇక్కడికి వచ్చి ఏమొస్తారు, నేనే వస్తాను అన్నమాట, ఊరికి వస్తా మాట్లాడతా అని ఆ ఊర్లకి వెళ్ళి మాట్లాడుతుంటాం.
అయితే ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీ పైన అయితే చాలా వ్యతిరేకత కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పుంజుకుంటున్నాయి. అవునండి. నాకు అలా తెలంగాణ అనిపించింది. వ్యాప్తంగా చూస్తే వ్యతిరేకత అయితే పెరుగుతూనే వస్తుంది. అది అది నా వరకు ఏంటంటే అండి, ఇది ఎవరేం చెప్పినా ఎప్పుడైనా కానీ ఒక ప్రభుత్వం నడుస్తున్న క్రమంలో ఎప్పుడైనా కానీ ఈ మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో జనాలకు ఎప్పుడైనా ఏదన్నా జరగరాంది అంటే నేను ఇప్పుడు చెప్తున్నా, మేము చాలా సంక్షేమ పథకాలు ఈరోజు జనంలో ఉన్నాయి. ప్రతి ఒక్క సంక్షేమ పథకం జనంలో ఉన్నప్పుడు ఏదన్నా చిన్న చిన్న అనుకోకుండా సంఘటన ఏమైనా జరిగితే దాన్ని తప్పుదో చూపించే, ఎందుకంటే అట్లాంటి వాటికే టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని నమ్మే చాలా ఛానల్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. సో అట్లాంటి వాటిని ఎక్కువ ప్రొపగేట్ చేయడం, దాన్ని ఎక్కువ చూపించడం ద్వారా ఏదో ఇప్పుడు బాగా వ్యతిరేకత వచ్చిందని చెప్పడం అది మన చిన్నతనం అవుతుంది. ఎందుకంటే ఏదన్నా తప్పు జరిగినప్పుడు ఎంత ప్రాంతానికి ఆ సంక్షేమ పథకం అమలవుతుంది, ఏ కొద్ది ప్రాంతం దానివల్ల ఇబ్బంది పడుతున్నారు, దాన్ని మనం ఏ విధంగా చూపిస్తున్నది ముఖ్యం. బట్ ఈ కాలం ఛానల్స్ దాదాపుగా ఎక్కడో చిన్న తెలియక ఏదైనా జరిగితే దాని మీద ఎక్కువ చూపించాలనే ప్రయత్నం వల్ల మీలాంటి వాళ్ళు నాకు తెలిసి అట్లాంటి టెలికాస్ట్ అయిన వాటికి చూసి వ్యతిరేకత అనుకుంటున్నారు. కానీ ఈవెన్ నౌ యూ కెన్ గో అండ్ సర్వే ఎవ్రీథింగ్. పార్టీ పరంగా, కేసీఆర్ గారి పరంగా, అందరి పరంగా చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా మాకు పలానా జరగట్లే అని చెప్తారు. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో దేశంలో ఎక్కడా లేవు ఇట్లాంటి సంక్షేమ పథకాలు. అది అవునా కాదా మీరు ఎందుకు దూరం కూడా పోకండి. ఎట్లాగో సాగర్ దాకా వచ్చారు కాబట్టి పక్కనే మాచర్లకు వెళ్ళి అడగండి, ఇక్కడ ఏం సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, అక్కడ ఏం సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కర్ణాటక వెళ్ళి అడగండి. అసలు నన్ను అడిగితే నేను నిన్న మన వాళ్ళకి చెప్తున్నాను, ఈరోజు 24 గంటల కరెంట్ మనం ఏదైతే తెలంగాణ ఇస్తుందో, మీరు ఆంధ్ర ప్రాంతానికి మొన్న ఏదైతే ఎండాకాలం గడిచిందో ఇప్పుడున్న పరిస్థితులలో కూడా వాళ్ళు పవర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఒకసారి తెలుసుకోండి. రైతుల దగ్గరికి వెళ్ళి మీ దగ్గర మీటర్లు పెట్టిరా లేదో తెలుసుకోండి. కొన్ని ప్రాంతాలలో పెట్టిరా ఆల్రెడీ. సో ఇక్కడ ఎందుకు లేవు? ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇట్లాంటి చూపించే ఛానల్స్ లేకపోవడం వల్ల ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు. నిజంగా అదే కనుక అటు నార్త్ అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి మొత్తం తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని కనుక చూపించినట్టయితే జనాలు 100 పాళ్ళు తెరాస ప్రభుత్వమే మాకు బాగుందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఇన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పుడు ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు అధికారుల వల్ల కావచ్చు, దానివల్ల కావచ్చు, ఒకరికి ఇద్దరికి జరిగే అన్యాయం ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఎక్కువ ప్రొపగేట్ చేసి దాంట్లో ఎక్కువ మసాలా చూపించేసి దాంట్లో వ్యతిరేకత వచ్చేసి చూసిరా అంటే, ఇప్పుడు ఆల్రెడీ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మాకు వచ్చే ఉన్న ఏదైతే అధ్యక్షులు ఇద్దరు ఉన్నారో అర్ధరహితంగా వాళ్ళు మాట్లాడే పద్ధతులు కానీ, వాళ్ళు ఎంచుకున్నటువంటి అధ్యక్షగా పదవి ఇచ్చిన క్యాండిడేట్లు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసు. అట్లాంటి వాళ్ళని నమ్మాలి అని వాళ్ళకి అనిపించిందంటే ఖచ్చితంగా వాళ్ళు ముందు నుంచి వ్యతిరేకత ఉన్న వాళ్ళు తప్ప బయట వాళ్ళు అయితే కాదు. అయితే టీఆర్ఎస్ పార్టీ పెన్షన్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ జీతాలు ఇవ్వలేనంత అప్పుల్లో ఎందుకు కూరుకుపోయింది? అప్పులలో ఉన్నవని మొన్ననే మీకు సెన్సస్ మేము విడుదల చేసినామండి. అంటే సంథింగ్ పేపర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మన పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు ఎవరెవరు ఎంత అప్పు చేశారో చూపించారు. అది మీరు ఇఫ్ యూ అట్ మిస్డ్ ఇట్, మన తెలంగాణ ప్రభుత్వం 11th or 12th ప్లేస్లో ఉంది పైనుంచి. గుజరాత్, బీహారు, కర్ణాటక అన్నీ ప్రతి ఒక్కటి కూడా పైన ఉన్నాయి. మనది 11వ 12వ ప్లేస్లో మనం ఉన్నాం. సో మీకు ఈ విషయం చెప్పే ముందల ఏ ప్రాంతమైనా కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎట్లాంటి వాటి మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది ముఖ్యం. ఈరోజు ₹1 మనం జనాల మధ్యలోకి సంక్షేమ పథకంగా మనం విడుదల చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి సంక్షేమ పథకం 1,116 మనం ఒక సామాన్య పేదింటి మహిళకి ఇస్తాం. ఆ పేదింటి మహిళ 1,116 బ్యాంకులు వేసుకొని సేవ్ చేసుకొని ఎఫ్డీ చేసుకోదండి, ఎవరు కూడా చేసుకోరు. పెళ్లి చేసుకొని అప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి అప్పులలో అన్నీ తీర్చేస్తారు. లైక్ టెంట్ హౌస్ దగ్గర నుంచి మొదలు పెడితే మన కూరగాయల వాళ్ళకు కావచ్చు, ఇంకేదన్నా కానీ అన్నీ ముందే తెచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. ఈ పైసలు రొటేషన్ అవుతాయండి, ఎప్పుడు కూడా రొటేషన్ అవుతాయి. రొటేషన్ ఆఫ్ ఇన్కమ్, స్పిన్నింగ్ ఎకానమీ అయినప్పుడు ఏమైందంటే ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. ఎనీ రాష్ట్రం ఏదైనా ట్యాక్స్ రూపంలో కావచ్చు, ఏదైనా ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా మనం చేస్తున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మొన్నటిదాకా ప్రతిదానికి FRBM, మీకు తెలుసు FRBM మీద ఈ చర్చ భారీగా నడుస్తుంది. FRBMని RBI మనకిచ్చే అప్పుని తగ్గించింది మన సెంట్రల్ గవర్నమెంట్. తగ్గించి కావాలని, ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఒక రాష్ట్రంలో వాళ్ళు ఇవ్వడం వల్ల మిగతా రాష్ట్రాలు మనకెళ్ళి చూస్తున్నాయని వాళ్ళు కుళ్ళుతోటి ఇట్లాంటి చిల్లర పనులు చేస్తున్నారు.
మన మీద అట్లాంటి వివక్ష అవసరం లేదు. ఖచ్చితంగా అందరూ మేము ఇచ్చిన సర్కులర్స్ అన్నీ కూడా ప్రవేశపెడుతూ మా మంత్రులందరూ కూడా జనాలందరికీ చూపిస్తున్నారు కూడా. ఈ విధంగా మనకు ఎఫ్ఆర్బిఎన్ తగ్గించి కావాలనే ఈ విధంగా చేస్తున్నారు. మన 11, 12 రాష్ట్రం ఉన్నది. ఇంకో సింపుల్గా అంటున్నాండి, అప్పు ఎప్పుడు వస్తుందండి? మనం ఎంత అడిగినా అప్పు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు సపోజ్ మీరో నేనో ఒక పలానా మనిషి దగ్గర పోయి అప్పు అడిగితే, నేను ఎమ్మెల్యేగా ఉంటే అరే నాకు ఒక 10 లక్షలు కావాలంటే ఇస్తారు, నేను 100 కోట్లు కావాలంటే ఇస్తారా? ఇయ్యరు. అరే ఆ 100 కోట్లు అడుగుతున్నాడు, ఈ దగ్గర స్తోమత ఉందా లేదా అని అడుగుతారు. అదే 10 లక్షలు అడిగితే ఎమ్మెల్యే ఇవ్వగలుగుతాడు అనుకుని ఎవరైనా ఇస్తారు. మన కెపాసిటీని బట్టి అప్పు వస్తుంటుందండి. ఓకే, మనం అప్పు చేయలేనంతగా అప్పు ఊబిలోకి పోలేదు. వాళ్ళు ఏదైతే మనం రొటేషన్ ఆఫ్ ఇన్కమ్, ఇదివరకు నాకు మొన్న రీసెంట్గా తెలిసింది ఏంటంటే, కొన్ని సంక్షేమ పథకాలు ఉన్న కార్పొరేషన్ ద్వారా దేని మీదనో మనకు అందజేస్తుంటారు. మిగతాయి ఆర్బీఐ సంథింగ్ దాని కింద 2 జోనర్ల కింద పడి ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేస్తూ మొత్తం ఈ స్టేట్ అప్పు కిందనే చూపించే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఈరోజు మనకు అప్పు శాతం పెరిగిందని లేని లెక్కలు చూపిస్తూ మనకి ఇవ్వకుండానే మన రాష్ట్రానికి ఏదైతే న్యాయబద్ధంగా కేంద్రం నుంచి రావాలో ఆ అమౌంట్ ఏదైతే ఉందో మన జిఎస్టీ ద్వారా కట్టిన మనకు రావాల్సిన న్యాయబద్ధం అయితే ఉందో నీతి ఆయోగ్ రిపోర్ట్ ద్వారా కూడా మనకి ఏదైతే రావాలో నిబద్ధతగా 24,000 కోట్ల పైచిలకు మనకి ఏదైతే రావాలో ఇవన్నీ ఇవ్వకపోవడం, కావాలని ఇబ్బంది పెట్టే ధోరణిలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం ఒకటే అండి, ఒకప్పుడు తెలంగాణ శత్రువు కలిసి ఉన్న ఉమ్మడి రాష్ట్ర వాళ్ళు ఆ పెద్దలై కేంద్ర ప్రభుత్వాలు అయితే మనల్ని విడదీసిన తర్వాత అంత మంచిగా అయిపోయింది అనుకున్న తరుణంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిజమైన దోషిగా మాత్రం ప్రజలు గమనిస్తున్నారు మొత్తం. అయితే అంటే విడిపోక ముందు కన్నా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది, చాలా పరిశ్రమలు వచ్చాయి, చాలా బిజినెస్ జరుగుతుంది తెలంగాణలో అని చెబుతూ వస్తూ ఉన్నారు. ఇంత బిజినెస్ జరుగుతున్నా ఎందుకు అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాల్లో పెట్టాల్సి వస్తుందంటారు? మళ్ళీ అదే చెప్తున్నాను మీకు, మనకి ఎంత వస్తుంది, ఎంతవరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని మీకు కళ్ళగట్టినాడు మీరే చెప్తున్నారు. మనం 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం ఏ రోజన్నా కానీ ఇక్కడ భూముల రేట్లు కానీ ఎవరు చూడలేదు. ఈరోజు ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్ని అంటినాయి. పక్కనున్న ఇక్కడ 1 ఎకరం అమ్మితే అక్కడ పోయి దాదాపు ఒక 10 ఎకరాలు కొనుక్కునే స్థాయి దాకా మనం వెళ్ళగలిగే స్తోమతగా పెరిగినోడు ఈరోజు మన తెలంగాణలో ఉన్న రైతు. అట్లా పెంచగలిగి సంపద పెరిగే కొద్దీ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ తిరిగి జనాలకు ప్రవేశపెడుతున్నాం, పంచిపెడుతున్నాం. ఎక్కడ కూడా మనకు శాలరీ లాగినాయనో ఇంకేవో అది ఎక్కడ మనకైతే వార్తలు రాలేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు రావాల్సిన సంపద. ఎందుకంటే మనకు 100 రోజుల పథకం ఉంది. ఆ పథకాన్ని మొన్ననే హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఈ పథకాన్ని క్లోజ్ చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తే దాన్ని నిలదీశారు. మీరు చేసే తప్పు ఏదైతే మనం ఎవరు పేదింటి వాళ్ళ సమస్యలన్నీ పోయే విధంగా వాళ్ళకు కూడా ఒక జీవిత భద్రత కల్పించే విధంగా ఏదైతే 100 రోజుల పథకం ఉందో, 100 రోజుల పనికి అర్హత పథకం ఉందో ఆ పథకాన్ని వాళ్ళు క్లోజ్ చేయడం అనేది, ఆపేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఆ విధంగా ఎన్నో ఇదివరకు మనం ఏదైతే మనకు రావాల్సిన ఇవ్వకపోగా వచ్చేది ఇవ్వమని చెప్పేసి ఆ విధంగా చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే కొద్దీ వాళ్ళు ఏమైతే తెలంగాణ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఈ రకంగా అభివృద్ధి చెందే క్రమంలో ఎక్కడెక్కడ ఉందో వాళ్ళు కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం తప్ప ఇది ఇంకోటి ఏం లేదు. ఇదంతా ఖచ్చితంగా జనాలు చూస్తున్నారు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడట్లేదండి. ఇబ్బంది పడితే ఈరోజు రోడ్ల మీదకి రావాలి కదా, మన కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు వస్తున్నారు? ఇక్కడ రావట్లేదు కదా ఎవరు. అయితే తెలంగాణలో యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తగ్గిపోయిన, ఉద్యోగాలు రావట్లేదని మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని కూడా ఆపే పరిస్థితులు అయితే వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఎందుకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదు? నేను మళ్ళీ కూడా అంటున్నాను, మీరు అడిగే ప్రశ్నలన్నీ చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు అనాలిసిస్ చేయకుండా వచ్చారని చెప్తున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఎన్ని కల్పించాలో అందులో 1% కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పించలేదు. కానీ మనం ఏదైతే మాట ఇచ్చినామో అంతకు దాటి మించిన ఉన్నాయి. ఇప్పుడు 1,10,000 పైచలకు మనం అప్పటికే రిలీజ్ చేసినాం మొన్న అసెంబ్లీ కాకముందు. అయితే పీకే సర్వే ప్రకారం ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎలక్షన్స్లో ఓడిపోతారని సర్వే చెప్తోంది. మీరేమంటారు దీని గురించి? మీకు ప్రెస్ మీట్ పెట్టాడండి? పీకే సర్వే పెట్టాడా బయట? ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆయన సర్వే చేశాడు. ఆ సర్వే బయటకు వచ్చింది కాబట్టి. ఎలా వచ్చిందండి నాకు తెలియదు. నేను అఫీషియల్ అంటే నేను అన్నీ చూస్తుంటా, వస్తే నాకేమైనా చూపిస్తే దాని మీద మాట్లాడు. ఎందుకంటే పీకే సర్వే అనేది
పీకే సర్వే అనేది ఆయన చేస్తున్న మాట ఇక్కడ మా దగ్గర కూడా చెప్తున్నారు. బట్ ఏది బయటికి రాకుండా పలానా పీకే అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ ప్రతి పార్టీ సర్వే కూడా ఒకటండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఏ ఛానల్ అయినా కానీ, ఏ న్యూస్ పేపర్ అయినా కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అథెంటికేటెడ్ బై హౌ. ఈరోజు నేను ఒక న్యూస్ ఛానల్లో, నేను ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్కి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఈ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని నన్ను పలానా దాంట్లో పలానా ఇట్లా అడిగిర్రు, మీరు ఇట్లా చెప్పారని చెప్పి నన్ను అడగవచ్చు. మీరు ఏమనకుండా, ఏం చూడకుండా, ఒక డాక్యుమెంట్ లేకుండా, సర్టిఫైడ్ డాక్యుమెంట్ లేకుండా, లేదు పీకే సర్వే అయిపోయిందంట, లేదు మీరు సర్వే చేసి చెప్పండి, నా సర్వే అని చెప్పండి, నమ్ముతా. పీకే సర్వేని ఎందుకు పడుకోవాలి? సార్ మేము సర్వే చేసినాం సార్, మా సర్వే ప్రకారం ఇట్లుందని మీరు చెప్తే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధం. అంటే మీరు అంటున్నారు పీకే సర్వే బయటకు వచ్చిందా అని. అయితే కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు కేసీఆరే పీకే సర్వే చేయించుకున్నారు, ఆ సర్వేలోనే ఇదంతా బయటకు వచ్చింది అని. సోనియా గాంధీ గారు కలవలేదంటారా పీకే గారు? మొన్న కలిశారు కదా. నేను మీకు అదే చెప్తున్నానండి. సోనియా గాంధీ గారు కేసీఆర్ గారు కలిశారు కలిసినా కాబట్టి సోనియా పీకే గాంధీ సర్వే గారు, నేను బయటకు ఏమంటున్నానంటే వచ్చిందేమో సార్. అదే బాగుంది. అంతే అది కదా. అట్లీస్ట్ సోనియా గాంధీ గారు అన్న సర్టిఫైడ్ కాపీ ఉన్నట్టు బయట పెడితే బాగుండు కదా. అక్కడి నుంచి తెచ్చుకొని ఈ మహామనిషి ఉన్నాడు ఆయన, తూతూ పిట్ట అంటాం, మేము తీతూ పిట్ట అంటాం, ఆయన వచ్చి ప్రవేశపెట్టినా బాగుండు. ఆ సర్టిఫైడ్ కాపీ ఏది ఉందో బయట పెడితే దాన్ని ఖచ్చితంగా మేము ఆ పీకే సర్వే ఏమి ఇచ్చినా మేము కూడా తెలుసుకోవాలి ఉంటుంది కదా, ఎవరెవరు ఏమవుతుందో తెలుసుకొని ఉంటాం కదా. ఆ పేర్లు అన్నీ బయట పెట్టి పలానా సర్టిఫైడ్ కాపీ ఇచ్చారు మా సోనియా గాంధీ గారికి, ఇంకా ఇదే తీసుకొని మీకు చూపిస్తున్నాయని మీకు ఏమని చెప్పండి, ఖచ్చితంగా దాని మీద డిస్కషన్ పెడదాం. అయితే కేసీఆర్ పైన ఇటు రేవంత్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ దండయాత్ర చేస్తున్నారు అనే చెప్పుకోవాలి. ప్రతి విషయానికి వాళ్ళైతే కేసీఆర్ని దూషిస్తూనే ఉన్నారు. ఒకటండి, ఇంతమంది ఒక వ్యక్తి అభివృద్ధి పనుల్లో మునిగిపోయిన వ్యక్తి, అదే కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని మొన్న ఏదో వాట్సాప్లో ఒక వీడియో కూడా చూశారు, మన ఒక జీబ్లో వేసి మెడబెట్టి కిందికి నెడుతున్నారు. ఒకప్పుడు గాంధీ కుటుంబాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం కూడా ఓట్లు పడ్డాయి వాళ్ళకు. అట్లాంటి గాంధీ కుటుంబానికి ఇంత కష్టాలు వస్తే వీళ్ళు ఏరుకోరు తెచ్చుకొని పక్క పార్టీ నుంచి ఒక అధ్యక్షుని తెచ్చారు. ఆయన చేసింది ఏంటండి? బీజేపీ ప్రభుత్వం మీద దాడి చేస్తారా, కేసీఆర్ మీద దాడి చేస్తారా? ఎవరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే పార్టీ ఇబ్బంది పడుతుంటుంది. కానీ ఆయన వాళ్ళు కలిసి మంచిగా బయట మంచిగా ముచ్చట్లు పెడుతుంటారు. మీకు తెలియంది కాదు, మీ కళ్ళకు కట్టినట్టుగా ఓపెన్గా ఆయన ఆ ఎలక్షన్ టైంలో నోట్ల కట్టలతో సూట్ కేసులతో దొరికిన మాట సరే చూస్తూ కూడా లేదు అది నేను కాదంటే ఎలా కాదంటాం? సరే ఆయన చెప్పొచ్చు అది నేను కాదని, జనాలు పిచ్చోళ్ళు కాదు కదా. అట్లాంటి ఆయన అధ్యక్ష పదవికి ఎంచుకుంటే ఈరోజు బీజేపీని మేము నిలదీసి నిగ్గు తేల్చి నువ్వు తప్పు చేస్తున్నావు నిలదీసే మా ప్రభుత్వం లాంటిది మేము ఇంకా రేపై నువ్వు ఏం చేసినా గాంధీని అవమానిస్తే మేమే తిడుతున్నాం. ఫలానా ఒక రాష్ట్ర మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి సంబంధించి నువ్వు ఓవర్కి పుట్టినవని సంథింగ్ అలా రాహుల్ గాంధీ గారిని కానీ వచ్చి మిగతా వాళ్ళని అన్నప్పుడు కూడా మేమే నిలదీసినాం. ఆయన ఏ రోజు నిలదీయలే. అట్లాంటి వాడిని, అట్లాంటి అభ్యర్థిని, అట్లాంటి అతన్ని ఈరోజు వాళ్ళు అధ్యక్షునిగా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పోరాడుతున్నారు. ఈరోజు వాళ్ళిద్దరు దండయాత్ర చేయడం జనాలందరూ చూస్తున్నారు. ఏంది ఇది? మా సోనియా గాంధీ, మా రాహుల్ గాంధీ, మా ప్రియాంక గాంధీ అని కాంగ్రెస్ పార్టీలు తలలు పట్టుకుంటారు. ఎవరిని తీసుకొచ్చి పెట్టారు అధ్యక్షునిగా? ఈయన్ని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళిద్దరు కలిసి తిరగడం ఏంటండి? దండయాత్ర మా మీదే కాదండి, మేము ఏదైతే చేస్తున్నామో వాళ్ళకి ఏదైతే అవమానానికి గురవుతారో దండయాత్ర యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వ విధి విధానాల మీద చేయాలి. తెలంగాణ మీద ఎవరైనా అణిచివేతకు గురి చేస్తే వాళ్ళ మీద చేయాలి. ఈరోజు రోజు మనం చూస్తున్నాం పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ ధరలు కానీ ఇవన్నీ వాళ్ళు అవలంబిస్తున్న తీరికి మనం కేంద్ర ప్రభుత్వం మీద దండయాత్ర చేయాలి. అందుకే అంటున్న ప్రశ్నలు మారాలండి. ఛానళ్ళు కానీ, యూట్యూబర్స్ కానీ ప్రశ్నించే విధానం మారాలి. ఎవరి దగ్గరికి పోయినా కానీ ఎందుకు రావట్లేవు అనుకుంటున్నారు? ప్రతిపక్షాలు ఇంత జనాలు ఇబ్బంది పడుతున్నా కానీ ఎందుకు కలిసికట్టుగా రావట్లేదు అనుకుంటున్నారు? ప్రశ్న తీరు మారాలని నేను మాత్రం అనుకుంటాను. వాళ్ళు మా మీద దండయాత్ర కాదు, వాళ్ళు కొద్దిగానే ఉంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించి జనాలకు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు కేంద్రాన్ని వాళ్ళు నిగ్గుదేల్చాలని మాత్రం అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందండి? తెలంగాణ వచ్చిన తర్వాతనే కళ్ళకు కట్టినట్టుగా ఇప్పటికీ చెప్తున్నా, మాకెంతో దూరం లేదండి, 12 కిలోమీటర్లు నేను ఇక్కడి నుంచి కొడితే మాచర్లు వస్తుంది. నేను చాలామంది చెప్తాను, ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయి ఒక నెల రోజులు ఉండి రా అన్న ఇటు, దాని తర్వాత మాట్లాడుకున్నా ఇటు అని చెప్తుంటే ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే నాకెంత దూరం లేదు కదా. సో నేను అందుకే అంటున్నా, ఇక్కడ వాళ్ళకి చాలామంది చుట్టాలు కూడా ఉన్నారు అక్కడిని, వాళ్ళతో మాట్లాడైనా చెప్పండి, ఒక అర్ధగంట సేపు మాట్లాడిన తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం అని చెప్తున్నాం. వాళ్ళు తెలియాలండి దండయాత్ర వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళు ఏం చేసినా కానీ ఆకాశం మీద ఉమ్మేసినట్టుగానే మేము భావిస్తుంటాం. సార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డికి మీ కుటుంబానికి ఎక్కడ చెడింది ఏం లేదండి, అసలు తప్పుగా అందరు తప్పుగా భావిస్తారు. స్టార్టింగ్ నుంచి కూడా ఆయన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా మీ అందరం
కలిసికట్టుగా పార్టీని ఇక్కడ అభివృద్ధి చేస్తూనే వచ్చినాం. అందుకే ఈరోజు కేసీఆర్ గారు ఆయన గౌరవించి ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా జరిగింది. నేను ముద్దుగా ఆయన బాబాయ్ అని పిలుస్తా. జనాలకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సీటు గురించి ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డప్పుడు వాళ్ళ వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఈరోజు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐపీఎల్ మ్యాచెస్లో అందరూ వ్యతిరేకంగా ఆడినంత మాత్రాన కలిసికట్టుగా ఇండియా అయినప్పుడు కొట్టుకుంటారా? డజంట్ మీన్ సెన్స్ కదా. అంతే ఇది కూడా దానికోసం ఇప్పుడు బాబాయ్కి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు, నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. అట్లాంటిది అండి, కలిసి పార్టీని అభివృద్ధి ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. అయితే కోటిరెడ్డి గారి వెంట వెళ్ళే ప్రజాప్రతినిధులకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏం నిధులండి? ఎవరిస్తారు? నిధులు అనేది ప్రభుత్వం నుంచి వస్తాయి. మేము కొత్తగా వాళ్ళకి జనరేట్ చేసేది లేదు, ఇచ్చేది ఏం లేదు. సో వాళ్ళ వెనక ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారో కూడా చెప్తే, వాళ్ళకి ఏ నిధులు వస్తున్నాయో చెప్తే ఖచ్చితంగా దాని మీద చర్చ చేయొచ్చు. తప్ప ఏదో నిధులు రావట్లేవు, నిధులు ఆపిరంటే నా చేతులు ఏముంటుందండి ఆపడానికి? ఇట్స్ ఎ గవర్నమెంట్ డెసిషన్. డైరెక్ట్గా వాళ్ళకు ప్రభుత్వం ద్వారానే వాళ్ళ అకౌంట్లో పడతాయి. నా అకౌంట్ల ద్వారా వాళ్ళకి పడే ఏముండవు. సో ఆ ప్రశ్ననే ఉత్పన్నం కాదని ఎందుకంటామంటే అది నా చేతుల్లో ఏం లేదు. పైగా ఒక లీడర్ ఎదగాలనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో దానికి అడ్డుపడినప్పుడు కారండి. అది మా నాన్నగారు నేర్పించిన సిద్ధాంతం. సో నేను అది చేయను కూడా చేయను ఎప్పటికీ. ఎంతమంది అన్నా నేను చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎందుకంటే నేను ఆ జెండర్లో ఆ జోనర్లో పెరగలేను నేను ఎప్పుడు కూడా. అభివృద్ధి జరగాలంటే ఈరోజు సపోజ్ ఏదన్నా పైసలు వచ్చి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు, ఆ ప్రాంతం అభివృద్ధి జరిగితే ఈరోజు ఎవరు ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా టికెట్ వచ్చినా మేము ఎప్పుడైనా ఆ గలీలో తిరిగినా కానీ రోడ్డు వేసిన అంటారు, కానీ ఆయన రోడ్డు వేసిన నువ్వెందుకు రోడ్డు వేసినావు అంటారు. ఈరోజు కేసీఆర్ గారిని ఎవరిచ్చినా కేసీఆర్ గారు ఇస్తారు కాబట్టి ఎవరు కూడా అట్లాంటివి ఏం జరగవండి, అది తప్పదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ వస్తున్నాయి కానీ స్టేట్ నుంచి రావాల్సిన ఫండ్స్ రావట్లేదని చాలామంది సర్పంచ్లు కానీ ఎంపీపీస్ కానీ వీళ్ళంతా చెబుతున్నారు. లేదు, మేము కొంతమంది దాని మీద మీరు ఇంకా నేను మళ్ళీ అందరినీ కూడా బాగా స్టడీ చేయమనేది ఏంటంటే, మీకు ఇప్పటికి మళ్ళీ చెప్తున్నాం, కేంద్ర నివేదికలు ఒకసారి మీరు తిరిగేసి చూడండి. మనము భౌగోళికంగా దాదాపు అది కూడా మళ్ళీ 12వ స్థానమో 13వ స్థానంలో మనం ఉంటే, మనం తిరిగి కేంద్రానికి సంపద ఇచ్చే స్థానంలో మాత్రం 4వ స్థానంలో ఉన్నాం. మేమందరం మొత్తుకునేది అదే. ఎమ్మెల్యేలుగా మేము, గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మేమందరం మీ ముందుకు వచ్చి చెప్పేది అదే. మనకు అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా? ఈరోజు మనకు రూపాయి ఇస్తే వాళ్ళు మనకి తిరిగి ఇచ్చేది ఆటాన కంటే తక్కువ ఇస్తున్నారు. ఇది మరీ దారుణం. ఈరోజు దేశం మొత్తం అభివృద్ధి చెందాలి, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఏ రాష్ట్రం ఏ విధంగా మనకు తీసుకొచ్చి పెడుతుందో దానికి ఆ విధంగా పంచి తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలి. అది కేంద్రం బాధ్యత. కానీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని కూడా చూడకుండా, ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా, ఇవ్వాల్సింది కూడా మనకి ఇవ్వకుండా ఈరోజు మేమే ఇస్తున్నామంటే, ఈరోజు నెలకు నాకు ఒక శాలరీ అనుకుందాం, ఒక 20,000 జీతం వచ్చింది అనుకున్నాం. ఇంట్లో మన పెద్దవాళ్ళకు ఎవరికన్నా ఇచ్చినాం అనుకున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఈరోజు నాకు కొన్ని ఎక్కువ ఖర్చులు ఉంటాయి, ఎందుకంటే సంపాదన పోతున్నాం, బండి మీద వెళ్ళాలి, ఫుడ్ కావచ్చు, అన్నీ ఎక్కువ ఖర్చులు ఉంటాయి. మిగతా ఇంట్లో ఇద్దరు ఉన్నారు, మిగతా తమ్ములను కావచ్చు, చెల్లెని కావచ్చు, మా నాన్న వాళ్ళ స్తోమత లేదని వాళ్ళు కష్టపడుతుంటారు, నా జీతం కూడా వాళ్ళకి ఇస్తా అన్నప్పుడు ఒక 20,000లో నాకు 10,000 ఏదైనా ఖర్చు ఉంది అని అనుకున్నప్పుడు మా నాన్నగారు ఏం చేయాలి? వీడు 20,000 సంపాదిస్తుంది, వీడి జీతం ఓ 10,000 ఇద్దాం, దాని తర్వాత మిగతా ఏమైనా పైసలు ఉంటే అది వాళ్ళ తమ్ముళ్ళకి కానీ చెల్లెకి కానీ చూద్దాం, అంటే వాళ్ళ పెళ్ళిళ్ళకి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దానికి చూద్దామన్న ఆలోచనలో పెద్దలు ఆలోచించాలి. ఈరోజు అదే పెద్దలు ఏం చేస్తున్నారు? ఇదే ఉదాహరణ మన కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకుంటే ఏం చేస్తున్నారు? మన రాష్ట్రం తిరిగి ఎంత ఇచ్చినా మనకి ఇంత అవసరం ఉందంటే అది ఇయ్యకపోగా ఆపి మిగతా రాష్ట్రాలకు పంచిపెట్టడం, ఇది దారుణంగా కాదండి? అరే రేపన్నాడు మేము అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చేసినట్టుగా కొన్ని సూటుగా, ఎందుకంటే మేము ఇయ్యలేము, మనం అనలేము, ఎందుకంటే జిఎస్టీ మనం స్వాగతించినాం. అన్ని రాష్ట్రాల దగ్గర సమగ్ర ఒక పరిపాలన జరగాలి, మంచిగా అభివృద్ధి జరగాలి అన్ని రాష్ట్రాలని ఒక మంచి ఆలోచనతో జిఎస్టీ తీసుకొస్తున్నాం. అడ్డగోలుగా ట్యాక్సులు ఇస్తున్నారని చెప్పేసి ఆ రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు చెప్పగానే కేసీఆర్ గారు దాన్ని స్వాగతించారు. ఇది ఒకటేగా, డిమానిటైజేషన్ కూడా మేము స్వాగతించినాం. అట్లాంటి డిమానిటైజేషన్ని స్వాగతించినాం, అన్నీ స్వాగతించినా కానీ వీళ్ళ ఆలోచనలు తర్వాత ఎంత వక్రీకరించి జనాలను మోసపూరితంగా ఈరోజు ఇట్లాంటి ఊబిలో దించారన్న సంగతి మొన్న మనకు దిగిన తర్వాత కానీ అర్థం కాలేదు. ఎందుకంటే ప్రతిదాన్ని స్వాగతించే గుణం మా కేసీఆర్ గారిది. కొత్తది ఖచ్చితంగా బ్లాక్ మనీ తీసుకొస్తాం, బ్లాక్ మనీ ప్రతి ఒక్కరి అకౌంట్లల్లో దాదాపు 10 లక్షల పైచలకు 20 లక్షల దాకా మేము వేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు అరే నిజంగానే ఉంది కదా,
తీసుకొస్తారేమో, ఇట్లాంటి సంస్కరణలు అయితే వస్తాయేమో, ప్రతి దాంట్లో స్వాగతించడం, ఎక్కడ వ్యతిరేకించలేదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న తీరు మీరు అడిగే ప్రశ్నలే ఉందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఈ మధ్య మీకు జగదీష్ రెడ్డి గారితో గ్యాప్ వచ్చిందా? నాకు మంత్రి గారికి ఏం గ్యాప్ ఉంటుందండి, ఆయన మాకు తండ్రి లెక్క. అది మరీ కామెడీ క్వశ్చన్. ఎక్కడ ఉండవండి, పొలిటికల్ మీకు సింపుల్గా అండి, ఒక పొలిటికల్ లీడర్స్ మధ్యలో రిలేషన్ అనేది మీరు ఏదైతే పొలిటికల్ యాంగిల్లో చూస్తారో అది ఉండదండి. రాజకీయంగా మేము ఎంత, మీరు బయట జనాలు నా పనుల నేను ఉంటా, సార్ పనుల సార్ ఉంటారు, మా ఎమ్మెల్సీ గారి పనుల ఎమ్మెల్సీ గారు ఉంటారు, ఎవరి పనుల వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూసే కోణంలో మీరు చూసుకుంటా గ్యాప్ వచ్చిందా, ఇంకేదైనా వచ్చిందా, అట్లాంటి రోజు ఫోన్ చేసి రాత్రికి సార్ తిన్నారా, పడుకున్నారా, పొద్దునట్లేగానే మంచిగా నిద్ర పట్టిందా అడగలేం కదండి. దాన్ని బట్టి మీరు గ్యాప్ వచ్చిందా అంటే మీరు ఏం చూస్తే నేను ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. అంటే మీ మధ్య అయితే ఏం లేదు, అంటే మా ఒక మధ్యలో మంచి డౌట్, ప్రేమ ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయింది కాబట్టి ఈ క్వశ్చన్ అడిగాము. మరి సో దానికి మీ ఆన్సర్ రూమర్ బట్టి చెప్పినా మేము అడగండి, వాడు clear రోజు ఏమన్నా చేసుకోవాలి. వచ్చి మా ఇద్దరి మధ్యలో టెక్స్ట్ ఏమన్నా చెక్ చేస్తుంటే అడగండి. అట్లాంటివి ఏముండవండి. ఓకే, వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ రాకుండా మీ ప్రత్యర్థులు అడ్డుకట్ట వేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అవునా? మరి మీకు గులాబీ బాస్ ఏం హామీ ఇచ్చారు వచ్చే ఎలక్షన్స్ కి? గులాబీ భాష మా సార్ ఎప్పుడైనా, కేసీఆర్ గారు ఎప్పుడైనా కానీ ఎక్కడైతే కష్టపడతారో, ఎక్కడైతే జనాలతో ఉంటారో వాళ్ళ తోడు ఉంటారని మేము నమ్మినాం. ఆ విధంగానే ఈరోజు ఎమ్మెల్యే స్థాయి టికెట్ వచ్చినా కానీ ఆ రోజు నాన్నగారు చేసిన జనాలకు ఇచ్చిన సర్వీస్ కావచ్చు, జనాల్లో మధ్యలో నివసించుకుంటూ వాళ్ళతో మమేక అవ్వడమే కావచ్చు, ఇట్లాంటి ఎన్నో కోణాలు మనం కూడా అదే విధంగా ఉన్నాం. రేపటి రాకపోతే పార్టీకి సేవలు అందిస్తాం, కానీ అది సార్ నిర్ణయంగానే వస్తుందా రావట్లేదా, వేరే వాళ్ళు ఏమైనా వ్యూహాలు వేస్తున్నారా, ఇవన్నీ ఎందుకండి. దెర్ ఇస్ నథింగ్, నో పాయింట్ ఇన్ ఇట్. ఓకే, ఇంకా ఫ్యూచర్లో నాగార్జున సాగర్కి ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? చాలా ఉందండి చేయడానికి, బట్ అన్నీ ఒకే సంవత్సరంలో కాలేవు, 2 సంవత్సరాలలో చేర్చలేవు. స్టెప్ బై స్టెప్ ఐ నీడ్ టైం. ఎందుకంటే ఈరోజు రకరకాల విషయాలలో ఈరోజు నేను ఒక 120 కోట్లు తీసుకొచ్చిన, అంతకుముందు మున్సిపాలిటీస్కి ఇప్పుడు దాదాపు 55 కోట్ల పైచలకు పనులు అభివృద్ధి నడుస్తుంది ఇక్కడ. అయితే ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే వేస్తారో ఈ ప్రక్రియ నాకు కొంచెం కొత్త తెలవడం, అప్పట్లో నాన్నగారికి కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుంది. దీంట్లో కొంచెం జాప్యం జరుగుతుంది. అంటే వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ వేస్తారు, టెండర్ వచ్చిన తర్వాత డిలే అవుతుంటారు, దీని మీద కొంచెం డిలే అవుతుంది. ఇవన్నీ కొన్ని తెలుస్తున్నాయి. ఎలక్షన్లు ఖచ్చితంగా నెక్స్ట్ డిసెంబర్ వరకు వస్తాయి. ఈ డిసెంబర్లో వాళ్ళు ఏవో సాకులు చెప్పి ఆ రోజు వరకు అభివృద్ధి చేయలేకపోతే నెక్స్ట్ ఇయర్లో అవుతాయి. బట్ జనాలకు అవి అయినాయా కావట్లేవా, ముందుకు నడుస్తున్నాయా లేవా అని చూడడం మాత్రం ముఖ్యమని మాత్రం చెప్తా. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు నెల్లికల్ లిఫ్ట్ వచ్చింది, D8D9 కుంకుడు చెడుతండ లిఫ్ట్ అయిపోవచ్చింది, అది వితిన్ 2 monthsలో ఓపెన్ చేస్తున్నాం. నెల్లికల్ లిఫ్ట్ ప్రారంభమైంది కాబట్టి అది చాలా పెద్ద ప్రాజెక్ట్, అది కూడా నడుస్తుంది. రోడ్ల ఏదైతే మీరు ఇదివరకు ఎలక్షన్ అప్పుడు మీరు వచ్చి ఉంటే అప్పటికి ఇప్పటికీ మీరు ఆల్రెడీ మేము కంప్లీట్ చేయించినాం. అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు, బ్రిడ్జులు కావచ్చు, కల్వర్ట్స్ కావచ్చు, ఇంకా ఏమున్నా కానీ అవన్నీ టెండర్లు కాల్ఫాల్ చేశారు. సో అది కూడా సంతోషకరమైన వార్త. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. హాస్పిటల్స్ తీసుకొచ్చినాం. ఇంకా PHC సెంటర్ని హాలియా ముఖ్యమైన సెంటర్గా నేను ముఖ్యమంత్రి గారిని కోరగానే అది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయింది. ఈరోజు కమలా నెహ్రూ నందికొండ మున్సిపాలిటీలో డయాలసిస్ తీసుకొచ్చారు. మీరు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్లో ఎవరైనా చూపించాలి మీ తెలంగాణలో ఏముంది అంటే మిగతా అన్ని రాష్ట్రాలు చూపించి మీకు ప్రతి జిల్లాలో ప్రతి కేంద్ర హాస్పిటల్లో ఇట్లాంటి డయాలసిస్ సెంటర్ లేవు, కానీ ఇక్కడ రూరల్ ఏరియాస్లో కూడా ఉచితంగా డయాలసిస్ చేసుకునే విధానాన్ని కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం మన TRS ప్రభుత్వం. అట్లాంటి ఎన్నో ఉన్నాయండి చెప్పుకోవడానికి, కానీ దాదాపుగా ఏంటంటే దానివల్ల TRP రేటింగ్ రాదు, కొంచెం చూడరని చెప్పేసి ఎవరు అడగరు. కానీ చాలా మంచి సంక్షేమ పథకాలు, మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యి ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని కూడా పర్సూ చేయడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఐ కాంట్ సే 2 yearsలో అన్నీ అయిపోతున్నాయని కూడా చెప్పలేను. ఐ విల్ బీ దేర్ ఫర్ ద పీపుల్, ఐ విల్ బీ విత్ ద పీపుల్. ఖచ్చితంగా ప్రతి సమస్యని సారథ దృష్టికి, రామన్న దృష్టికి తీసుకెళ్తూనే ఉంటాం. మా మంత్రి గారు ఎల్లప్పుడూ ఆయన కింద ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఖచ్చితంగా మేము మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళి అన్ని సమస్యలు తీరుస్తామని. అయితే తిరుమలగిరి, సాగర్ మండలాల్లో పోడు భూముల సమస్య ఉంది. ఇంకా పట్టా పాస్ పుస్తకాలు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై మీరు ఎలా స్పందిస్తారు? పోడు భూములు ఇక్కడ ఒక్కటి సమస్య కదండి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో సమస్య ఉంది. మొన్న మేము దీని మీద ఇంకా ఎక్కువ క్షుణ్ణంగా రివ్యూలు చేసినాం, అధికారులతో మీటింగ్ పెట్టినాం. పోడు భూముల మీద సమస్య తీరాలంటే
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది మన స్టేట్ గవర్నమెంట్ చేతిలో, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. సో ఏ డెసిషన్ తీసుకున్నా కానీ దే హ్యావ్ టు అగ్రీ, దే హ్యావ్ టు సైన్ ద ఫైల్. సో ఇదివరకు ఏదైతే వాళ్ళకున్న పాత జియో ప్రకారం ఏదైతే ఉందో అది కూడా ఇంప్లిమెంట్ చేయకపోగా ఇప్పుడు జనాలు ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు మేము వాళ్ళకు గుర్తు చేస్తూ ఇప్పటికైనా ముందుకు రండి, తక్షణమే ముందుకు వచ్చి. ఎందుకంటే 2000 ఆల్మోస్ట్ 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన జియో అప్పటి వరకే మేము ఇస్తా అన్నా కానీ వాళ్ళ దగ్గర ఒక లెక్కలు, నేను ఎన్నోసార్లు వాళ్ళని సర్వేకి రమ్మని చెప్పిన వాళ్ళు ఏమైనా కానీ ఏదో ఒకటి కూర్చొచ్చి ఇక్కడ దాకా మాకు ఉంది అని చెప్పేసి ఒట్టిగా చెప్పి వెళ్ళిపోతున్నారు. అడవి కదా అది, నక్షలు ఉండడానికి వీలేదు. ఊర్లు అంటే ఖచ్చితంగా పొలిమేరలు ఉంటాయి, ఆ గట్లు ఉంటాయి, ఈ గట్లు ఉంటాయి. అడవిలోకి వచ్చేసరికి వాళ్ళకంటూ కొన్ని ఉండవు కదా. అడవి భూమి మీద బతికేటోళ్ళు వాళ్ళు అమ్ముకోవట్లేరు, దాని మీద ఏదో వాడు కష్టపడి సంపాదించుకొని తింటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా కేసీఆర్ గారు కూడా మేము ముందుకు వచ్చి మేము అడవులను కాపాడడానికి సిద్ధము అన్నారు. ఇందులో కూడా మీకు ఒకటి చెప్పాలండి, ఏ రాష్ట్రంలో లేనిది ఒక్క రాష్ట్రంలో ఉన్నది గ్రీన్ సెస్. ఇంతవరకు ఎక్కడ కూడా లేదండి. ఒక్క తెలంగాణ ప్రభుత్వంలోనే చెట్లు పెంచడం కోసం, చెట్ల అభివృద్ధి కోసం, అడవి అభివృద్ధి కోసం ఏదైనా ట్యాక్స్ ఒక 10 పైసల వంతు కలెక్ట్ చేసి చెట్లు పెంచడం కోసం మనం ఇస్తున్నామంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రం. ఇంత మంచి ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలే. మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఎంత ముందుకు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు రావాల్సింది ఉంటుంది. అందుకే జనాలకు చాలా అర్థం కావాలి. కేసీఆర్ గారు ఇంత ప్రతి ఒక్క పేద ప్రజల గురించి ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు పోడు భూముల సమస్యల మీద ఒక్క కేసీఆర్ దగ్గరనే మాత్రం మొత్తం ఫైల్ ఉండి అన్ని పవర్స్ ఉంటే మాత్రం నాకు తెలిసి ఇది ఒక్కరోజు కూడా ఆపడండి. నాకు తెలిసి ఫస్ట్ సంతకం పోడు భూముల మీద సంతకం పెడతారండి. నాకు ఇప్పటికీ నమ్మకం. మీ అందరూ అంటున్నారు ప్రధానమంత్రి, దేవుని దయ వల్ల ఆయన అయితే మాత్రం ఫస్ట్ సంతకం దాని మీదనే పెడతాడు. పోడు భూములని ఫస్ట్ సమస్యగా ఆయన తీసుకొని సంతకం పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నిరంతరం ఆయన మాట్లాడడం నేను చూస్తున్నాను. పోడు భూముల మీద సమస్యలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని మీద పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి తను కావచ్చు, ఆయనకు సహకరించే అమిత్ షా గారు కావచ్చు, ఇద్దరికి భూముల మీద ఎట్లాంటి ఆలోచన లేదు. వాళ్ళకి ఏమైనా కానీ ఒకరికి దోచిపెట్టాలి, ధనికులకు దోచిపెట్టాలని ఆలోచన. కానీ ఇక్కడ మా కేసీఆర్ గారికి నిరంతరం మన రైతుల మధ్యలోనే ఉంటారు. ఆ విధంగా ప్రతి ఒక్క సమస్యను అవగాహన ఉన్నవాడు కాబట్టి నాకు తెలిసి అందరి అదృష్టవశాత్తు ఆయన కనుక ఆ స్థానంలో ఒక ఆలోచన ఉండి ఫస్ట్ దేని మీద సంతకం పెడతారంటే నాకు తెలిసి పోడు భూముల మీదనే ఫస్ట్ సంతకం పెట్టే ఆలోచన మాత్రం తెలుసు. అందుకనే చెప్తున్నా, పోడు భూమి సమస్య ఉంది, లేదనట్లేదు. మీ అందరం దానికి నిబద్ధతతో ఉన్నాం. దాన్ని ఒక కమిటీ వేసినాం. మేము మొన్ననే రీసెంట్గా కమిటీ వేయడం జరిగింది. ఎఫ్ఆర్సీ కమిటీలు కూడా వేయడం జరిగింది. వీటన్నిటినీ క్రోడీకరించి దగ్గర చేసి అన్ని రాష్ట్రాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి, దాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పించి ఇంకా ఫర్దర్గా ఈ అటవీ భూమిని కాపాడడం కోసం కావచ్చు, వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఏం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి రాష్ట్ర ప్రభుత్వాలని, ముఖ్యమంత్రులను కావచ్చు, మన చీఫ్ సెక్రటరీ పిలిపించి దీని మీద ఒక తక్షణమే మీటింగ్ పెట్టి దాని మీద చర్య తీసుకోవాలి. మా వరకు ఉన్నంత వరకు మేము ఏదైతే ఫారెస్ట్ లిటిగేషన్ పెట్టిందో దాని మీద మేము పాస్బుక్ ఇవ్వలేమండి. ఇది ప్రాక్టికల్. అట్లని వాళ్ళని ఎవరిని ఎలగొట్టట్లేరండి. కొత్తగా వాళ్ళకి ఏమంటారు, మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి శాటిలైట్ ఇమేజెస్ పంపించారు. గత సంవత్సర కాలంలో మీరు ఇట్లా ఏదో ఇమేజెస్ చూపిస్తున్నారు, ఏదో మాకేదో ఇమేజ్ చూపిస్తున్నారు. సంవత్సర కాలం తీసినట్టుగా డేట్ ఉంది. సో ఒక ప్రాంతంలో వాడు అమ్ముకోడు దాంట్లో ఇల్లు కట్టాడు, అమ్మడు, దాని మీద బోర్ వేయడం చేయడు, దాని మీద పంట పండించుకొని తింటుంటాడు. సో నేను పూర్తిగా ఇటు ప్రభుత్వానికి అక్కడ ఉన్న జనాలకు వ్యతిరేకం కాదు, అటవీకి కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే నాకు రెండు ఇష్టం. సో ఇటు అడవిని కాపాడాలి, ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలను కాపాడాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని దీని మీద ముందుకు వస్తే, ముఖ్యంగా కేసీఆర్ లాంటి నాయకుని ఒక గంట కూర్చోబెట్టి అడిగితే వాళ్ళకి ఫైనల్ సొల్యూషన్ దొరుకుతుందని కూడా చెప్పాలి. ఓకే సార్, తెలంగాణలో మంత్రులు పేరుకే కానీ వాళ్లకు ఎటువంటి అధికారం ఉండదని మీ ప్రత్యర్థులు పదే అంటూ ఉన్నారు. అలాగే సీఎం కేసీఆర్ గారి చేతుల్లో కూడా చాలా శాఖలు ఉన్నాయి. ఎందుకని కొన్ని శాఖలు ఆయన దగ్గరే పెట్టుకోవాల్సి వచ్చిందంటారు? నేను మీకే తెలుసు, నేను ఎమ్మెల్యే సంవత్సర కాలం, నా స్థాయి ప్రశ్న కూడా కాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఏ శాఖలు ఎవరి దగ్గర ఎన్ని ఉండాలి, ఏ శాఖలు ఎవరికి ఇవ్వాలి, ఏ శాఖలు ఎవరికి ఇచ్చి పవర్స్ ఏమైనాయి, ఇవన్నీ ఒక చర్చకు పెట్టే ముందల మనకు అన్ని శాఖల నుంచి అన్ని మంత్రుల ద్వారా అందరు మంత్రుల ద్వారా మనకు పనులు అవుతున్నాయో లేవో చూడాలి. ఏదైనా మంత్రిగా ఏదైనా బయటకు వచ్చి మాకు పని కాలేదు, మేము చేసినట్టుగా చేయలేదని ఎవరన్నా అంటే తక్షణమే దాన్ని స్పందించడానికి సిద్ధం. అట్లా మీరు అడిగే ప్రశ్నలు ఒట్టిగానే ఏదో ఒకటి మీకు కావాల్సిన ఫ్లాష్ వేసుకోవడం కావచ్చు, ఒక ట్యాగ్ లైన్ వేసుకోవడం కోసం కావచ్చు, మీరు అడిగే ప్రశ్నలకు నిజంగా అసలు పొంతన లేదని మాత్రం చెప్పగలుగుతాం.
అంటే ఈ మధ్యనే ఈటెల రాజేందర్ గారు బయటకు వచ్చి చాలా మాట్లాడారు. అంటే ఎప్పుడైనా ఆయన కూడా ఒక కానండి, మంత్రే కదా. నేను మీరు రాజకీయాల గురించి తెలుసో తెలియదు, మిగతా అన్ని విభాగాల్లో ఉంటుందండి. మనతో ఉన్నప్పుడు వాడు ఏం మాట్లాడు, దూరంగా పోయినప్పుడు మాత్రం అన్నీ మంచిగా ఉన్నాయి, ఒకేసారి చెడ్డ కనపడడం వాళ్ళు మొదలైతే. దీన్ని అట్నే భావించాలండి. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఆయనకి ఇచ్చిన పదవులు, ఆయన అనుభవించినటువంటి పదవులు ఎవరికి రాలే. మేము కూడా గౌరవించినాం. కేసీఆర్ గారు ఆయనకు అత్యున్నత పదవులు ఇచ్చిన ప్రతిసారి నాన్నగారు కానీ నేను కానీ ఎన్నోసార్లు కలిసాము. కానీ ఒకేసారి పదవుల నుంచి పోయిన తర్వాత ఈ విధంగా ఆయన చేసే వ్యాఖ్యలన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకంటే ఏది నడవాలన్నా, ఇంట్లో ఒక కుటుంబం, ఒక నలుగురు ఐదుగురు అన్నదమ్ములు కలిసికట్టుగా నడవాలన్నా ఏదన్నా జరిగితే అర్థం చేసుకోవాలి. అన్న వచ్చారే తమ్ముడు ఇది నువ్వు చేసింది తప్పు అన్నప్పుడు అన్నని తప్పు పట్టదు. ఎప్పుడైనా అన్నదమ్ములలో తమ్ముడైనా తప్పు చేసినప్పుడు మందలించినప్పుడు అన్నకు విలువ ఇచ్చి గౌరవిస్తేనే ముందల మనం నడవగలుగుతాం. కానీ నువ్వు నీరా నాకు చెప్పడానికి అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడితే వానికి మర్యాద లేదంటామా, చెప్పేదానికి లేదంటాం. ఈ పార్టీ అనేది ఒక మంచిగా ఒక సోదర భావంతో నడుస్తున్నటువంటి ఒక కుటుంబ, అందరి ఎమ్మెల్యేలని మంచిగా ఒక కుటుంబంలో చూసుకున్నటువంటి పార్టీ. అందరు కలిసికట్టుగా ఈ తెలంగాణ మొత్తం ఒక కుటుంబంగా భావించాలి, అక్కడ పేద ప్రజలందరినీ మనం కాపాడుకోవాలి అని ఒక మంచి దిశానిర్దేశం చేస్తూ ఒక మంచిగా నడిపిస్తున్నటువంటి ఈ పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ నుంచి బయటికి రాగానే అడ్డగోలుగా మాట్లాడుతుంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్న తప్ప నా చేతులు ఏమి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈటెల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి నాతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది టచ్లో ఉన్నారని అంటున్నారు. దీని గురించి మీ స్పందన ఏంటి? అంటే మీ వరకు ఎంతవరకు లేదండి, అంటే మనము ఆయన గురించి స్పందించవచ్చా లేదా అనేది అంటే నాకున్న 1.5 year రాజకీయ ప్రస్థానం, ఈ అవగాహన ఒకటే చెప్పగలుగుతాను. ఒక పార్టీకి చేరికల కోసమే ఒక చైర్మన్ని లేదా ఒక వ్యక్తిని నియమించాలి అనే ఆలోచన వచ్చిందంటే ఆ పార్టీ ఎంత దిగజారి ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు వాళ్ళది కూడా కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. వాళ్ళ సంక్షేమ పథకాలు చూసి ఇట్లాంటి చేరికల కమిటీలు ఎవరు అవసరం లేదండి, వచ్చి వెళ్ళిపోయి జాయిన్ కావాలి. కానీ అక్కడ ఏం జరుగుతుందో మా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ చూపించారు. వాళ్ళ మీద ఏదో ఒకటి ఈడీని పంపించాలి, దాడి చేపించాలి. ముందు రోజు దాడి అవుతుంది, నెక్స్ట్ డే బీజేపీ పార్టీలు ఉంటాడు. అట్లా కనీసం ఒక 10ల సంఖ్యలో కేసీఆర్ గారు లైవ్ ప్రెస్ మీట్లో వీడియోలతో సహా చూపించారు. నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా దానికి కొత్త ఏం కాదు. కొత్తగా ఎవరన్నా వెళ్ళాలనుకున్నా అట్లాంటి వాళ్ళు ఏమన్నా ఉన్నారంటే అసలు టీఆర్ఎస్ పార్టీలో అట్లాంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మరి ఆయనతో మాట్లాడింది ఎవరు? ఆయనలాగా ఎవరన్నా ఉన్నారేమో ఆయనకే తెలుస్తుందేమో నిజం చెప్పాలంటే. ఇక నాతో టచ్లు ఉన్నారంటే ఎవరోడు దోపిడీలు చేసిరు, దొంగతనాన్ని ఎన్ని చేసిరు, అట్లాంటి ఎదోళ్ళు ఉండడం తప్ప టీఆర్ఎస్ పార్టీలో అట్లాంటి ఎమ్మెల్యే ఎవరు కూడా లేరు. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? నిజంగా ఎవరు ఉంటే దొంగలు దోపిడీ చేసేవాళ్ళు వాళ్ళ పార్టీలోనే ఉన్నారు, ఇతర పార్టీలు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా టచ్గా ఉండొచ్చు. కానీ మాట వరుసకు ఒక మాట చెప్పాలి కాబట్టి నాతో ఒక 10 మంది టచ్ ఉన్నారంటే అవును భయ్, మరి దొంగలందరికీ దొంగలే టచ్ ఉంటారు. మాలాగా నిజాయితీగా ప్రభుత్వం గురించి ఆలోచించి పేదల గురించి ఆలోచించే టీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా ఉన్నారు. పేరు పెట్టేసి పక్క పార్టీల పేర్లు ఎందుకనాలే, మన పేరే పెట్టుకుందాం అని చెప్పేసి ఆయన తెలుసో తెలియక మాట అని ఉంటారు. కానీ ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను, ఈటెల రాజేందర్ గారిని ఒకప్పుడు ఇట్లా మీరు ఎప్పుడు చూడలేదు, ఇట్లా మాట్లాడడం. ఒకప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీ కింద నిబద్ధత గల పార్టీలో ఆ విధంగా ఆయన ఉండేటోళ్ళు. కానీ ఈరోజు ఆ జుమ్లా పార్టీలోకి వెళ్ళిండు. బీజేపీ అంటే మీకు తెలుసు, భారతీయ జుమ్లా పార్టీ అని. వాళ్ళ అధ్యక్షుడే అన్నాడు, మేము అనలేదు. అమిత్ షా గారే మా ఓతో జుమ్లాతో అన్నాడు. అందరి అకౌంట్లో పడితే అన్నారు కదా సార్ అంటే ఆయన అన్నాడు. అందుకే దాని పేరు మా కేటీఆర్ గారు జుమ్లా పార్టీ అని పెట్టారు. అట్లాంటి జుమ్లా పార్టీలో అబద్ధాలు ఆడాలి, అబద్ధాలు నిరంతరం ఆడుతూనే ఉండాలి, ఏది పడుతుంది ఫైర్ అవుతుండాలి, అర్థం లేకుండా. సో ఇవన్నీ నేర్చుకోవడానికి కూడా నేనంటే ఆయనకు ఒక 5 నెలలు టైం పట్టింది. మేబీ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి పోయి ఒకసారి 5 నెలలు ట్రైనింగ్ అయ్యి వచ్చినట్టుండు. మరి ఏమని అన్నా అంటే అయితే నీకు చైర్మన్ ఇస్తున్నాడు. ఏం చైర్మన్ అన్నా అంటే చేరికలు చేసుకోపో అంటే, అన్న మనదే ప్రభుత్వం అన్న, మన పథకాలు చూసి రావాలి కానీ మనం చేరికలు ఏంటంటే నీకు నేర్పించింది ఏంది, ఏదో ఒకటి ఫైర్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపో అని పంపించారు. పాప ఆయనకు అలవాటు కావట్లే. కానీ మిగతా ఇదివరకు చూసిన జనాలందరూ చీకొట్టుకుంటున్నారు. ఇదేందిరా పోయి మన జీవితాలు మార్చడం చూస్తే ఆయన మారిపోయి వచ్చిండు మొత్తం అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో చేరికలు లాంటివి కావచ్చు, ఇంకేవి ఉండవండి. ఎందుకంటే పార్టీ అభివృద్ధిని చూసి ఎవరైనా పార్టీ ఆ నాయకులను చూసి ఎవరైనా ఇష్టంతో వెళ్ళాలి తప్ప దానికోసం సపరేట్గా చేరికల కమిటీ చైర్మన్లు వేసుకొని నేను చేర్చుకుంటున్నా, నా దగ్గర టచ్ ఉన్నారు ఎందుకు చెప్పుకోవాలండి? రానియండి, వాళ్ళు పెట్టినాయండి, మేము మాట్లాడలేదు. ఈయన పోయండి మేము అని అన్నమా? మాట్లాడలేదా? ఎందుకు? ఇదంతా ఏదో జనాలలో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తూ నా దగ్గర ఒక 10 మంది ఉంటే ఇంకో 10 మంది వస్తారేమో ఏదో ఒకటి చెప్తున్నా. ఇవన్నీ లేదండి. యాక్చువల్గా ఇదేంటంటే అన్ని 5 months ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు ఢిల్లీలో. సంజయ్ గారిని అడుగుంటారు ఏం చేయాలంటే ట్రైనింగ్ ఆపు అని.
వచ్చి రాగా నేను మాటలని సంజయ్ గారు కూడా ఒకే షాక్ అయ్యండి. ఇదేంది ఎక్కడ పడితే అక్కడ పోటీ చేస్తా అంటుండు, నన్నే బీట్ చేసి ఇంకెక్కువ అబద్ధాలు ఆడుతుండు. నన్ను బీట్ చేయకుండా ఎవరు పడతారు ఎక్కడెక్కడ పోటీ చేయడానికి వీల్లేదు, పార్టీ నిర్ణయం తీసుకుంటుందని మళ్ళీ ఆయన సీనియర్ వచ్చిన కొత్తగా పార్టీలో వచ్చిన రాజేంద్ర గారికి ఆయన ఒక మాట అనడం మీరు చూసారు. నేను ఏమంటున్నా అంటే అదొక కామెడీ పార్టీ అనేది, జుమ్లా పార్టీ అనుకోవచ్చు. ఒక ఎవరైతే తప్పు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే తప్పు చేసున్నారో వాళ్ళందరి కోసం ఒక అడ్డా ఏదైతుందంటే అది భారతీయ జనతా పార్టీ, ఆ జుమ్లా పార్టీ అడ్డాగా మారింది కాబట్టి దానికి ఎంతమంది అయినా వెళ్తుంటారు. సో ఓకే సార్, ఫైనల్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ తీసుకుందాం సార్. ఇంతసేపు ఫైర్ కదండి, ర్యాపిడ్ ఫైర్. అవన్నీ నార్మల్ క్వశ్చన్స్. ఇప్పుడు మీ పర్సనల్గా కానీ మీ ఒపీనియన్ 1 words ఆన్సర్స్ కానీ ఇలా ఒక 5 minutes. హోప్ఫుల్లీ అండి. సో ఫస్ట్ మీ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్ ఏం లేదండి, కాంప్లిమెంట్ అడ్వైజులు ఎక్కువ ఉంటాయి. అందరినీ కలుపుకొని మీ నాన్నగారు ఏ విధంగా సర్వీస్ ఇచ్చారో ఆ విధంగా సర్వీస్ ఇవ్వమని మాత్రం అందరు చెప్పేది. ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఒక గెలుపు కదండి, బాధ్యత. సో ఆ విధంగా కాంప్లిమెంట్స్ అంటే ఎక్కువ అడ్వైజుల రూపంలో ఎక్కువ వచ్చినాయి మనకి. మీ దగ్గరికి వచ్చిన ఫస్ట్ కంప్లైంట్ ఏంటి ఎమ్మెల్యే అయిన తర్వాత? కంప్లైంట్ ఫస్ట్ భూముల మీద వస్తాయండి. భూములు నా భూమి అతను కబ్జా చేసిండు, ఇతను కబ్జా చేసిండు, వాటి మీద ఎక్కువ వస్తాయి. ఓకే, మీకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎవరు? స్ట్రెంగ్త్ ఇప్పుడు ఒకరు కాదండి, ఇటు పార్టీ పరంగా ఇటు కేసీఆర్ గారు వాళ్ళు చూపించే నమ్మకం నాకు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి. అలాగే కుటుంబంలో నా ఫ్యామిలీ నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, వీక్నెస్ కూడా ఫ్యామిలీనే. ఓకే, ఇక కేసీఆర్ గారి గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? లెజెండ్ అండి, అసలు లెజెండ్ అనే చెప్పగలను. లెజెండ్. కేటీఆర్ గారి గురించి? ఈజ్ సో కూల్ అండి. తను ఆలోచించే విధానం ఇట్ ఆల్వేస్ ఒక ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంటారు. ఈజ్ ఆల్వేస్ ఇన్నోవేటివ్, కొత్తగా ఆలోచిస్తారు. జనాలకి ఏ విధంగా మనం అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలనే ఒక ఇన్నోవేటివ్ పద్ధతులలో, కొత్త తరహా పద్ధతులలో ఎక్కువ ఆలోచిస్తాడు. హీ డజంట్ నెవర్ బిహేవ్ లైక్ అదర్ నార్మల్ మినిస్టర్స్ ఆర్ నార్మల్ చీఫ్ మినిస్టర్స్ అని. హీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ ఓన్ వే, నాట్ లైక్ కేసీఆర్స్ వే, హిజ్ ఓన్ వే హీ విల్ థింక్. ఓకే, నోముల నరసింహయ్య గారి గురించి, మీ ఫాదర్ గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? మా నాన్న అండి. మీ నాన్న. ఓకే, నరేంద్ర మోడీ గారి గురించి 1 wordలో చెప్పండి. అండ్ 1 wordలో పర్సనల్గానా ఇది ఇట్ డిఫర్స్ అండి. ఐ డోంట్ నో హిమ్ పర్సనల్లీ, బట్ మే బ్లఫ్ మాస్టర్. బ్లఫ్ మాస్టర్. రేవంత్ రెడ్డి గారు? తీతు పెట్టాను పెట్టినాడు ఆయన. తీతు పెట్టా, ఇందాక మీరు అన్నారు తీతు పెట్టాను పెట్టినాడు పేరు. బండి సంజయ్ గారు? అందరూ ఆయనకు మావలేదు అంటారండి, ఆయన తంబాకు ఏదో అంటారు. తంబాకు. నాగార్జున సాగర్ ప్రజల గురించి ఏం చెప్తారు? ప్రజలు దే ఆర్ స్టిల్ చాలా అభివృద్ధి జరగాలండి. సో నాగార్జున ప్రజలు ఇక్కడ దే ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్. ఎప్పుడు దే ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్. మా మీద ఉంటుంది మిగతాదంతా. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే దే ఆర్ వెల్కమింగ్, ఆల్వేస్ వెల్కమ్. దే ఆల్వేస్ వెల్కమ్ అస్. నేను అందుకే ఎప్పుడు జనం మధ్యలో ఎందుకు ఉండగలుగుతాను. దే ఆల్వేస్ వెల్కమ్ అస్ అంత. మీరు ఎలాంటి మూవీస్ ఇష్టపడతారు? అంటే ఇందాక చెప్పారు ఓల్డ్ మూవీస్ అని. అట్లనే ఏం లేదండి, ఓల్డ్ మూవీస్ కాదు, అది ఆర్జీవి గారు. అంటే అన్నీ లేటెస్ట్ అన్నీ కంప్లీట్ ఉంటాయండి. దాదాపుగా మా అబ్బాయి వెళ్ళంగానే వాడు అడిగేది నన్ను ఒక సినిమా తీసుకోవాలని, ఏది అడిగినా ఐ టేక్ హిమ్ టు మూవీస్. నేను సిరీస్లు కూడా ఎప్పుడైనా ఈవినింగ్ పూట జల్దీ 8:30, 9కి ఖాళీ అయితే ఐ విల్ బి అలోన్ ఇన్ హియర్ రైట్. 9:30 తర్వాత 10 మ్యాక్సిమం, దాని తర్వాత ఒక 1/2 hour ఏదైనా సిరీస్లో. నవ్వు అన్నీ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఐ వాచ్ సిరీస్ ఇదో అంటే నాకు అదొక మైండ్ డైవర్షన్ లాగా ఐ టేక్ ఇట్. ఎర్లీ మార్నింగ్ యోగా, నైట్ వెబ్ సిరీస్ ఏదో ఒకటి కొంచెం చూడ ఐ డూ రెగ్యులర్. ఓకే, మీకు నచ్చిన లీడర్లో కూడా నాకు నచ్చిన అంటే పొలిటికల్గా చెప్పాలంటే కేసీఆర్ గారు అండి. మా ఇంట్లో మా నాన్న సాహిన్. నచ్చని లీడర్? నచ్చకపోవడం, లీడర్లు నచ్చకపోవడం అనేది ఉండదు. మేబీ వాళ్ళు తప్పు చేస్తున్నారేమో, సంబడి హ్యాస్ టు కరెక్ట్ దెమ్ అనే ఫీలింగ్ తప్ప నచ్చకపోవడం ఏమి ఉండదు. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నేను ఫుడ్లో పెద్ద ఫుడ్కి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించాను. అన్నం తింటా ఎక్కడున్నా, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎనీ టైం రైస్. ఇక హాస్టల్ లైఫ్ కదండి, మాకు అన్ని భోజనం అంతే. పెద్ద ఫుడ్ హాస్టల్లో ఉండే వాళ్ళకి ఫుడ్ మీద కొంచెం విరక్తి వస్తుంది. విరక్తి ఏముండదు, ఏదన్నా తింటాను. దాంట్లో పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. డైలీ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్.
ఫేవరెట్ కార్? అసలు నాకు సోకులే లేవండి. పోనీ మీరు వాడే కార్ ఏంటి సార్? ఎండెవర్ వాడుతున్నా. ఓకే. ఫోర్డ్ ఎండెవర్ వాడుతున్నా. సో అంటే మీరు ఇంత బిజీగా ఉన్నా కూడా మా కోసం టైం ఇచ్చి ఇంటర్వ్యూ కోసం ఇంతసేపు ఎంతో ఓపిక్గా ఆన్సర్స్ చేశారు. చాలా చక్కగా జరిగింది ఇంటర్వ్యూ అని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ముందుగా మీకు ఈ ప్రాంత ప్రజలందరికీ నాన్నగారు ఏదైతే ఆయన హామీ ఇచ్చి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి వెళ్ళారో ప్రతి దానికి కూడా నేను మీ మధ్యలో ఉంటూ అభివృద్ధి చేస్తా అని చెప్తూ మీ మధ్యలో ఉంటున్న సంగతి మీరు గమనిస్తున్నారు. ఖచ్చితంగా అన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తాం. అది 1 సంవత్సరంలో కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, కొన్ని సమస్యలు 3వ సంవత్సరాన్ని కూడా కావచ్చు. ఏ రోజైనా మీతోనే ఉంటూ ఖచ్చితంగా నాన్నలాగా మీ అందరికి సేవను అందిస్తా అని చెప్పి మాత్రం చెప్పదలుచుకున్నాం. ఆ విధంగా ముందు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నుకున్నందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇప్పటి వరకు ఎమ్మెల్యే నోముల భగత్ గారితో మాట్లాడడం, చాలా విషయాలు తెలుసుకున్నాం. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.